అందరికీ నమస్కారం అండి. టుడే ఈజ్ మై స్పెషల్ గెస్ట్ యామిని కల్లూరి. లాస్ట్ టైం మీరు ఒక ఇంటర్వ్యూ చూస్తుంటారు. షీఈస్ ఏ కూచిపూడి డాన్సర్. అట్ ద సేమ్ టైం షీ కేమ్ ఫ్రమ్ న్యూయార్క్. ముందైతే గెస్ట్కి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ యామిని. నమస్తే. సో మన ఫస్ట్ ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ ఇదే కలవడం మనం. ఆల్మోస్ట్ ఇదే మన హ్యాంగ్ అవుట్ కూడా ఇంటర్వ్యూనే. దాని తర్వాత బాగా ఫ్రెండ్స్ అయిపోయాం కదా. నిజం కదా. నాకు ఒక విషయం చెప్పండి. ఫస్ట్ ఈ క్వశ్చన్తోనే మొదలు పెడదాం. లాస్ట్ టైం మీ ఫస్ట్ ఇంటర్వ్యూ అయిన తర్వాత మీకు వచ్చిన కాల్స్, మీకు వచ్చిన మెసేజెస్ గురించి చెప్పరా నాకు? రకరకాలు వచ్చేసాయి. ఫస్ట్ పెళ్లి సంబంధాలు వచ్చాయి. ఓకే. ఈమెయిల్స్ రూపంలో వచ్చాయి, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మెసేజ్ల రూపంలో వచ్చాయి. అప్పుడు అనవసరంగా దాని గురించి మాట్లాడానేమో అనిపించింది. కానీ తర్వాత చాలా మంది నా దగ్గర నేర్చుకుంటారని మెసేజెస్ వచ్చాయి. దానికి సంతోషపడ్డాను. అండ్ నాకు తెలిసింది ఏంటంటే ఈ మెసేజ్ల్లో చాలామంది మామూలు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కూచిపూడి కళలు ఫుల్ టైం కింద తీసుకోవాలని ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే. కానీ వాళ్ళకి ఇన్ని రోజులు దారి తెలీదు. సో నా ఇంటర్వ్యూ చూసి వాళ్ళకు కూడా ఒక హోప్ వచ్చింది. హోప్ వచ్చి దారి ఎట్లా అని అడిగారు. తర్వాత నా దగ్గర నేర్చుకున్నారు, నేర్చుకోవడానికి వచ్చారు. తర్వాత మీరు ఇంటర్వ్యూ చేసిన వేరే గెస్ట్లు కూడా కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు కూడా చాలా మెచ్చుకొని వాళ్ళ దీవెనలు నేను ఇవాళ ఇన్స్పిరేషన్ కింద తీసుకొని ముందుకెళ్తున్నాను. సో ఆ ఇంటర్వ్యూ చాలా మంచి అయింది. కొంతమంది తిట్టిపోసారు. వాళ్ళు ఎప్పుడు ఉంటారుగా, వాళ్ళని మనం అవాయిడ్ చేయలేము, అది లైఫ్. కానీ చాలా మంచి వచ్చింది. నాకు అంతమంది ఆడవాళ్ళ నుంచి అంత ఏమంటారు ఒక సపోర్టింగ్ వర్డ్స్ వచ్చేసరికి అరే నాలాగే ఆలోచించే వాళ్ళు రకరకాల జనరేషన్స్, అది నా ఏజ్ వాళ్ళే కాదు, పెద్ద వాళ్ళు కూడా నాలాగే ఇలా ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తున్నారంటే చాలా బాగా నాకు అనిపించింది. చాలా హోప్ కనిపిస్తోంది ఇండియాలో. సో నేను తెలుసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా బబుల్లోనే ఉండేదాన్ని, నా డ్యాన్సు, నా కూచిపూడి, నా క్లాసులు. కానీ ఇంతమంది మనుషులు నాలాగే ఆలోచిస్తారు అని తెలుసుకున్నప్పుడు నాకు నిజంగా చాలా బాగా అనిపించిందండి మెసేజెస్లో. రైట్. ఇప్పుడు ఇంతకీ న్యూయార్క్ నుంచి ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు అడగచ్చా మీకు అభ్యంతరం లేకపోతే? నేను November 20th అలా వచ్చాను. మా అమ్మమ్మ కాలం చేశారని వద్దామని కాదు, నేను ప్రతి ఏడాది చివరి వస్తాను. కానీ ఈసారి కొంచెం ముందు రావాల్సి వచ్చింది మా అమ్మమ్మ పోయినందువలన. ఇన్ఫాక్ట్ మా అమ్మమ్మ చీర కట్టుకొని, అమ్మమ్మ చీర అయితే ఇది కానీ చాలా బాగుంది. ఆ ఫీలే వేరు. నిజంగా వాళ్ళు మనతో పాటే ఉన్నట్టే ఉంటుంది. నిజంగా అలానే అనిపిస్తుంది. తనకి యాక్చువల్లీ గద్వాల్ అంటే చాలా ఇష్టము. కానీ గద్వాల్ నాకు సెట్ కాదు, మా అమ్మమ్మకి సెట్ అయినట్టు. బాగుంది చీర, చాలా బాగుంది. ఇది పోచంపల్లి. ఓకే, రైట్. నాకు పెద్ద తెలీదు. మా అమ్మమ్మ ఇదే డిస్కషన్, అది గద్వాల, ఇది మంగళగిర, అది పోచంపల్ల అని చాలా తెలుసు మా అమ్మమ్మ వల్ల ఒక్కొక్క వీవింగ్ స్టైల్స్. సో యు మిస్ యువర్ అమ్మమ్మ చాలా. అంటే మా అమ్మ సింగిల్ మదర్ కదా, యాజ్ ఐ టోల్డ్ బిఫోర్. తను అపోలోలో పనిచేయడం, ఆ స్కెడ్యూల్తో 6 రోజులు పొద్దునుంచి సాయంత్రం. మా అమ్మమ్మే నన్ను తల్లిలాగా పెంచింది, మా అమ్మమ్మ తాత. సో ఇవాళ ఇంత ఆరోగ్యంగా నా పని నేను చేసుకొని స్థైర్యంగా ఉన్నానంటే మా అమ్మమ్మే కారణం. సో ఆబ్వియస్లీ మా అమ్మమ్మని చాలా చాలా మిస్ అవుతాను నేను. రైట్. అమ్మ హెల్త్ ఎలా ఉంది? అమ్మ హెల్త్ ఇప్పుడు బెటరు. కొంచెం భయంగా ఉంటుంది, ఎందుకంటే మేము దూరంగా ఉంటాం, నేను మా తమ్ముడు. తర్వాత మా అమ్మమ్మ కూడా కాలం చేసింది కాబట్టి మానసికంగా మనం లోగా ఉన్నప్పుడు మన హెల్త్ కూడా పాడవుతుంది. దానికి నేను చాలా మంది నా హెల్తే అటు ఇటు అవ్వడం చూస్తూ ఉంటాను. అంటే పెద్ద ప్రాబ్లమ్స్ కాదు, చిన్నదాన్ని కదా. కానీ ఈ డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ
స్ట్రెస్ సరిగ్గా మెయింటైన్ చేసుకోనప్పుడు నేను కూడా చాలా చూస్తూ హెయిర్ ఎఫెక్ట్ అవుతుంది, డైజెషన్ ఎఫెక్ట్ అవుతుంది, స్కిన్ ఎలాగో అవుతుంది. ఆ చిన్న చిన్న శరీరం ఎప్పుడు మనకి సైన్స్ ఇస్తూ ఉంటాయి, మనకి స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ. అది మనం ఆ చిన్న సైన్స్ తీసుకొని మనం ఆల్రెడీ వీ షుడ్ టేక్ అవర్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ ఇన్ అవర్ హ్యాండ్స్ అని నా ఉద్దేశం. చక్కగా మధ్యపాపడి, కళ్ళకు కాటుక, పెద్ద బొట్టు, అది కూడా డిఫరెంట్ కలర్, పెద్ద బుట్టలు, మీ ఫేస్ కన్నా కూడా పెద్ద బుట్టలు సాలిడ్ గా కనిపించే చెవి బుట్టలు, బంగారు తల్లిలా ఉన్నారు. ఇంటికి వెళ్ళాక కొద్ది తీయించుకోవాలి, తీయించుకోకపోతే మళ్ళీ ఏ డయేరియానో ఏదో వస్తుంది. రైట్. అవును, మీ న్యూయార్క్ లోనే కదా సిద్ శ్రీరామ్ వాళ్ళు కూడా? అప్పుడు సిద్ శ్రీరామ్ కాలిఫోర్నియాలో ఉంటాడు. సో అలా అమెరికాలో ఉన్న ఆర్టిస్టులంతా నాకు అతను పర్సనల్ గా తెలియదు, కానీ నాకు నేను పనిచేసిన ఇద్దరు వాళ్ళు సిద్ శ్రీరామ్ కి పరిచయం ఉన్నవాళ్ళు. సో నాకు ఎవరు అక్కడ కళాకారులు ఉన్నారో అలా డేటాబేస్ కింద తెలుసు అంతే నాకు అతను. రైట్. అది ప్రత్యక్షంగా ఏం పరిచయాలు ఏం లేవు. రైట్. ఇప్పుడు అక్కడ మీరు చేసే వర్క్స్ ఏంటి? ప్రెసెంట్ ఏమేమి వర్క్స్ చేస్తున్నారు న్యూయార్క్లో ఏంటి? సో అప్పుడు చెప్పినట్టు స్కూల్ కంటిన్యూ చేస్తున్నాను, డ్యాన్స్ స్కూల్ ఒకటి పెట్టాను, ఆ స్కూల్ కంటిన్యూ చేస్తున్నాను. తర్వాత అక్కడ వెస్టర్న్ డాన్స్ స్కూల్స్ ఉంటాయి కదా, మార్క్ మారిస్ డ్యాన్స్ సెంటర్ అని, అక్కడ బ్యాలే, ట్యాప్, ఫ్లమెంకో, ఆఫ్రికన్ అలా వరల్డ్లో ఉన్న డ్యాన్స్ స్టైల్స్ అన్నీ అక్కడ నేర్పిస్తున్న ఆ సెంటర్లో, చాలా ప్రెస్టీజియస్ సెంటర్లో నేను అక్కడ ఇండియన్ డ్యాన్స్ చెప్తా, కూచిపూడి చెప్తా. సో ఐ రిప్రజెంట్ ఇండియన్ డ్యాన్స్ ఇన్ ఆల్ దోస్ గ్లోబల్ డ్యాన్స్ స్టైల్స్. దట్స్ గ్రేట్ మ్యాన్, రియల్లీ. యా, అక్కడ చాలా మంది నాన్ ఇండియన్సే వచ్చి నేర్చుకుంటారు, విదేశం వాళ్ళు. అది నాకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే నిజంగా కూచిపూడి నిజంగా బయట ప్రపంచానికి ప్రచారం చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో నాకు అక్కడ చెప్పడం చాలా ఇష్టం. ఫర్ అ చేంజ్ వారం అంతా ఇండియన్స్ చెప్తాను, మంగళవారం ఒక రోజు అక్కడికి వెళ్ళి ఇండియన్స్ కాని వాళ్ళకి చెప్తాను. బాగా అనిపిస్తుంది. వాళ్ళు ఎలా కూచిపూడిని చూస్తారు, ఇంకో కంటి నుంచి మనకు ఒక పర్స్పెక్టివ్ వస్తుంది. సో నాకు అది ఇష్టం చాలా. రైట్, రైట్. అంటే మీ డే స్కెడ్యూల్ ఎలా ఉంటుంది న్యూయార్క్లో ఇన్ జనరలీ? యా, సో నేను ముందు మార్తా గ్రామ్ అనే ఒక స్కూల్కి వెళ్ళి మోడర్న్ డ్యాన్స్ నేర్చుకునేదాన్ని. ఈ జనవరి నేను గ్రాడ్యుయేట్ అయ్యాను ఆ స్కూల్ నుంచి. ఆ స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత చాలామంది అడల్ట్స్ కూడా ఏం చేస్తారంటే వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం లేక అలా కోర్సులు జాయిన్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే గ్రాడ్యుయేట్ అయిన తర్వాత అదే డిసిప్లిన్ మనం మెయింటైన్ చేయగలమా, చదువుకోవడం కానీ, ఎస్పెషలీ కళాకారులు అది అలా డ్యాన్స్ కోర్సులు జాయిన్ అవుతూ ఉంటారు. సర్టిఫికేట్, డిప్లొమా, బిఏ, తర్వాత ఎంఏ, లేకపోతే బిఏలోనే 10 బిఏలు అలా చేసుకుంటానే ఉంటారు. లేకపోతే ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోర్సులను ఉంటాయి. వాళ్ళంతటి వాళ్ళు నుంచోలేరన్న ఆత్మవిశ్వాసం వలన, లేకపోతే ఈ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నా అంతటి నేను ఈ స్కెడ్యూల్ మెయింటైన్ చేస్తానన్న ఆ డౌట్ తోటి అలా ఎన్రోల్ అయిపోతారు. నేను కూడా యాక్చువల్లీ నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే నేనేదో ఆ గొప్పదాన్ని చెప్పట్లే. యాక్చువల్లీ నేను గ్రాడ్యుయేట్ అయినప్పుడు నాకు కూడా అదే భయం వేసింది. ఎందుకంటే ఆ స్కూల్లో ఉన్నప్పుడు పొద్దున 8 వరకు, సాయంత్రం 4 వరకు వాళ్ళు కాళ్ళ వెళ్ళబడి మా చేత డ్యాన్స్ చేయించేవారు. కానీ నేను అదే స్కెడ్యూల్ నేను స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మెయింటైన్ చేయగలనా అని నాకు భయం వేసింది. ఒక నెల పాటు కొంచెం విత్డ్రావల్ అంటారు, అంటే అది అలవాటు అయిపోయి ఇలా కొంచెం కుమిలిపోయాను నేను. సో నేను ఒకటి పెద్ద లెసన్ ఈ ఏడాది నేర్చుకున్నది ఏంటంటే, ఇంకోళ్ళు నాకు డిసిప్లిన్ భయంతో నాకు డిసిప్లిన్ పెట్టకుండా నా అంతటా నేను ఒక స్కెడ్యూల్ డిజైన్ చేసుకొని నేను ఆ డిసిప్లిన్ ఫాలో అవ్వగలనా, అంటే నాకు నేనే అకౌంటబుల్. ఇప్పుడు మా అమ్మ వచ్చి లేచావా అని తిట్టదు, టీచర్ వచ్చి నేను స్కూల్ నుంచి పీకేస్తా అని బెదిరించదు. సో వీళ్ళంతా బెదిరించకుండా, నన్ను తిట్టకుండా నా అంతటా నేను ఈ డిసిప్లిన్ని మెయింటైన్ చేయగలనా. దట్ ఈస్ బేసిక్లీ బీయింగ్ అన్ అడల్ట్.
అడల్ట్ అంటే 21 నిండాయా, 24 నిండాయా, 30 ఏళ్ళు అయి పెళ్ళయిందా, కూతుర్ని కన్నావా, అది కాదు అడల్ట్ అంటే నా ఉద్దేశంలో. అడల్ట్ అంటే ఇంకోడు నిన్ను తిట్టకుండా, ఇంకోడు నిన్ను బెదిరించకుండా నీ అంతట నీకు ఆ ప్రేరణ వచ్చి నువ్వు 6ంటికి లేచి నువ్వు జీవితాన్ని ఫేస్ చేయగలవా, అది అడల్ట్ అంటే. ఏజ్ తోటి సంబంధం లేదు. సో దాన్ని నేను అకౌంటబిలిటీ అని అంట. సో ఈ ఏడాది ఏంటంటే ఫస్ట్ అది నేను డెవలప్ చేశాను. ఇప్పుడు స్కెడ్యూల్కి వచ్చేసరికి ఫస్ట్ నేను ఒక జిమ్లో పిలాటిస్ క్లాస్ చేస్తాను, ఆర్ బార్ అని ఒకటి ఉంటుంది, బ్యాలే నుంచి ఇన్స్పైర్ అయిన బ్యాలే ఇంకా యోగా కలిపి బార్ BARRE అని ఒక క్లాస్ ఉంటుంది. అదన్నా బార్ క్లాస్ చేసి ఒక గంట సేపు ఉంటుంది. పక్కనే 5 నిమిషాల దూరంలో నేను మార్ట్ మారిస్ అన్న స్కూల్లో ఎక్కడైతే టీచ్ చేస్తానో అక్కడ టీచ్ చేయడం వల్ల క్లాసెస్ అన్ని డిస్కౌంట్లో వస్తాయి. ఓకే, ఫ్యాకల్టీ కాబట్టి అక్కడికి వెళ్ళి నేను బ్యాలే క్లాస్ చేస్తాను. బ్యాలే క్లాస్ 2 గంటలు ఉంటుంది. సో పిలాటిస్ ఆర్ బార్ 1 hour 2 hours ఆఫ్ బ్యాలే క్లాస్. దెన్ నేను యోగా క్లాస్కి వెళ్తాను. సో బాడీ కూల్ డౌన్ చేయడానికి. బాడీ కూల్ డౌన్ చేసి కాసేపు ఒక ప్రోటీన్ షేక్ దాగి రెస్ట్ తీసుకొని అప్పుడు కూచిపూడి ఒక 2-3 గంటలు చేస్తాను. సో ఇది పొద్దున 8 వరకు, మధ్యాహ్నం ఒక 2 వరకు ఇదంతా ఎక్స్ట్రీమ్ ఫిజికల్ వర్కౌట్. వెళ్లే ముందు ఒక బనానా అండ్ నట్స్ తినేసి వెళ్తాను. మధ్యలో ప్రోటీన్ షేక్ సిప్ చేసుకుంటూ ఉంటాను. అంతా డ్యాన్స్ అయిన తర్వాత అప్పుడు ఆవరాం అనుకుంటూ అప్పుడు నేను భోజనం చేస్తాను. ఆ జిమ్ పక్కకే, యోగా చేసే జిమ్ పక్కకే ఒక ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది. అక్కడ భోజనం పెడతారు చక్కగా. మన వెజిటేరియన్ ఇండియన్ ఫుడ్ చాలా చవకగా పెడతారు, చాలా చౌక. సో నా న్యూ ఇయర్కి వస్తే ఇప్పుడు నాకు పెట్టిస్తారు అయితే. డెఫినెట్లీ అది నా రొటీన్. అసలు నేను ప్రతిరోజు అంత డ్యాన్స్ చేసి అలసిపోయి అక్కడ కూల్గా ఆ టెంపుల్లో ఆ ఆంబియన్స్లో కూర్చొని భోజనం చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళి అవర్ నాప్ వేస్తాను. నాప్ వేసిన తర్వాత ఈ నా స్కూల్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఉంటుంది కదా, నేనే టీచ్ చేయడం, నేనే అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్సెస్ అన్ని మేనేజ్ చేసుకోవాలి. అండ్ పబ్లిసిటీ ఇచ్చుకోవాలి. ఇప్పుడు క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, మార్కెటింగ్ నేనే చేసుకోవాలి. సో ఇవన్నీ నేనే చేసుకోవాలి. మళ్ళీ ప్రదర్శనలకి రిహర్సల్స్, నా ప్రదర్శనలకి నేను రిహర్సల్స్ చేసుకోవాలి, టీచ్ చేయాలి. తర్వాత నన్ను గెస్ట్ కింద చాలా వాటికి పిలుస్తూ ఉంటారు, వాటికి వెళ్ళాలి. సో అలా 11 అయిపోతుంది. అడ్మినిస్ట్రేషన్ వర్క్ అవుతుందా 4-5 అలా. తర్వాత ప్రైవేట్ క్లాసులు, గ్రూప్ క్లాసులు టీచ్ చేసుకొని అటెండెన్స్లు అన్నీ వేసుకొని 11 అయిపోతుంది. ఈమెయిల్స్ అన్నీ రాసుకొని 11 తినేసి అదంతా చేసేసరికి 11-12 మళ్ళీ పడుకోవడం. కానీ పడుకునే ముందు నేను గాయా అని ఒకటి ఉంటుందండి, స్ట్రీమింగ్ సర్వీస్. దాంట్లో గాయా అంటే భూమి. ఆ స్ట్రీమింగ్ నెట్ఫ్లిక్స్ లాగే, కానీ దాంట్లో గమ్మత్తైన విషయం ఏంటంటే ఆ స్ట్రీమింగ్ సర్వీస్లో అన్ని స్పిరిచువల్వే ఉంటాయి. మెడిటేషన్ ఎలా చేయాలి, కుండలిని ఎలా చేయాలి, ఈ టాపిక్సే ఉంటాయి. రైట్. చక్రాల గురించి 7 చక్రాస్ ఉంటాయి కదా. అక్కడేనా? ఇక్కడ కూడా అవైలబుల్? ఇక్కడ నేను చూడలేదు, ఇక్కడ ఉంది, నేను వాడాను నా ఫోన్లో, ఇక్కడ ఉంది. సో నెట్ఫ్లిక్స్ లాగే పే చేస్తే డాక్యుమెంటరీస్ రకరకాలు, ఎందుకు ఎనర్జీ గురించి, అద్వైతం గురించి, ఇలాంటి రకరకాల అన్ని స్పిరిచువల్ టాపిక్స్ ఉంటాయి. కానీ ఓన్లీ స్పిరిచువల్ ఉంటాయి, ఈ చెత్త కమర్షియల్ ఏమి ఉండవు. సో నేను అదొకటి ఎపిసోడ్ 20 నిమిషాలు చూసి కొంచెం మెడిటేటివ్గా ఫీల్ అవడానికి అప్పుడు పడుకుంటాను. మళ్ళీ ఇదే రొటీన్. సో మండే టు సాటర్డే ఇదే ఉంటుంది. సండేలో నేను రెస్టింగ్, మసాజ్కి వెళ్ళడము, ఒక స్పాకి వెళ్ళడము, పార్క్కి వెళ్ళడం, నేచర్లో ఉండడము, ఫ్రెండ్స్తో ఉండడము. డ్యాన్స్ అసలు ముట్టకూడదు అప్పుడు. కొంచెం ఎక్కువసేపు పడుకోవడం, బుక్స్ బాగా చదవడం. బుక్స్ రోజు చదువుతా. ట్రైన్ మీద కూర్చున్నప్పుడు నేను ఫోన్ ముట్టుకోను.
ట్రైన్ మీద కూర్చున్నప్పుడు ఎప్పుడు పుస్తకమే పడతా, ఎలాగో సిగ్నల్ ఉండదు. నాకు సిగ్నల్ లేనప్పుడు కూడా ఫోన్ ఇట్లా పరపర స్క్రోల్ చేసేవాళ్ళు నాకు అర్థం కాదు. సిగ్నల్ లేనప్పుడు ఫోన్ ఎందుకు, ఫోన్ పక్కకు పెట్టేసి పుస్తకం చదివితే బెటర్ కదా. అక్కడ అండర్ గ్రౌండ్ అండి, టనల్లో నిజంగా 3 సెకండ్లు ఒక స్టేషన్ లో ఉంటే వస్తుంది. దానికోసం ఇంకా ఆగలేరు. ఒక స్టేషన్ వచ్చేగానే అందరు ఫోన్ తీసేసి ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసేయడానికి చూస్తారు. ఏముంది, ఇంకో అమ్మాయి అదే డాన్స్ చేస్తుంది, ఓ పాట ట్రెండ్ ఉందనుకో 1,00,000 మంది అదే పాటకు డాన్స్ చేస్తారు, అదే మూవ్మెంట్ చేస్తారు. దానికి అంత ఆత్రత పడిపోయి ఫోన్ లో చూసుకోవడానికి ఏమీ లేదు అని నా ఉద్దేశం. ఫైనల్లీ ఇది నా ఉద్దేశం. అంటే ప్రెసెంట్ ఆన్లైన్ క్లాసెస్ ఏవో చెప్తున్నారు కదా. అవును. సో మన వాళ్ళు ఇండియన్స్ కూడా అందులో కొంతమంది ఉన్నారని చెప్పాను నేను విన్నాను. అవును. సో ఆన్లైన్ క్లాసెస్ గురించి అని చెప్తారా ఒకసారి? ఇండియన్స్ ప్రస్తుతానికి నేను వాళ్ళకు కూడా సండేస్ తీసుకునేదాన్ని, కానీ 7 రోజులు పనిచేసి ప్రదర్శనలు ఇచ్చి ఇవన్నీ చేసేసరికి నేను చాలా క్రాష్ అయిపోయాను. 7 రోజులు పనిచేయడం, ఎంత సంఘానికి చేయాలనుకున్నా ఫస్ట్ మనం కేర్ తీసుకుంటే కానీ మనం సంఘానికి ఏమీ చేయలేము. ఇంకోటి ఏంటంటే ఏడాది ఆన్సాంబుల్ అని మొదలు పెట్టాను. లైవ్ ఎప్పుడు కూచిపూడి ప్రజలకు చూపెట్టినప్పుడు లైవ్ మ్యూజిక్ తోటే చూపించాలి అన్న దాంతో నేను ఈ ఆన్సాంబుల్ మొదలు పెట్టాను. ఎందుకంటే నేను నాట్యం ఇవాళ ఇంత నా హృదయపూర్వకంగా చేయడానికి కారణం కూడా నాకు సంగీతం అంటే చాలా పిచ్చి, మీకు అది ఆల్రెడీ తెలుసు. సో ఆ సంగీతం ఉంటే గానీ నాకు ఆ ఫుల్ కూచిపూడి ఆ మ్యాక్సిమంకి వెళ్ళినట్టు పొటెన్షియల్కి వెళ్ళినట్టు నాకు అనిపించదు. ఇంకోటి కూచిపూడి ఈ భాగవత మేళ తర్వాత యక్షగానం సాంప్రదాయం నుంచి వచ్చినది. సో నాకు ఈ రికార్డెడ్ మ్యూజిక్ తోటి నాకు చెయ్యాలి. నాకు అర్థమైంది రికార్డెడ్ మ్యూజిక్ తోటి ఎందుకు చేస్తారో. నేను కూడా డబ్బు లేక రికార్డెడ్ మ్యూజిక్ అందుకే చేశా. కానీ నేను అందుకే ఇంత టీచింగ్ చేస్తా, పిచ్చి కుక్కలా ఇలా పనిచేయడానికి కారణం ఏంటంటే నాకు టీచింగ్ నుంచి వచ్చిన డబ్బంతా ఈ ఆన్సాంబుల్ ప్రదర్శన ఇచ్చిన ప్రతిసారి కళాకారులతోటి ఈ సంగీత విద్వాంసులతో చేయాలనే ఈ కోరికతోటి కృత్య ఆన్సాంబుల్ అని పెట్టా. సో దేర్ ఆర్ 2 missions of Kritya. One is to teach kids to everybody, not just kids, to do kuchipudi, perform kuchipudi. And ensemble is whenever kuchipudi is represented to the world, it is always with live music. Okay. అది. బట్ ఎనీవే ఇప్పుడు ఇండియా స్టూడెంట్స్ గురించి అడిగారు కదా, వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు వాళ్ళకి అంతా ఫ్రీ చేసేసానండి క్లాసెస్. ఎందుకంటే వాళ్ళు పాపం 5ంటికి లేచి వస్తారు. ఒకటి నేను ఇండియా స్టూడెంట్స్ నాకు చాలా నచ్చింది ఏంటంటే యుఎస్ స్టూడెంట్స్కి ఇక్కడ ఇండియన్ ఒకప్పుడు ఇరిటేషన్ వచ్చి నేను తిట్టిపోస్తాను, అది ఉంటాయి కదా మనకి ప్రేమ ఉన్నప్పుడు కసి కూడా ఉంటుంది ఇండియా అన్నప్పుడు. కానీ నాకు ఇండియాలో నచ్చింది ఏంటంటే గురువు ఏదన్నా చెప్పినప్పుడు ఊరికే ఎదురు సమాధానాలు, ఊరికే పిచ్చి ప్రశ్నలు వేయకుండా నిజంగా దాన్ని చెప్పింది చెప్పినట్టు తీసుకొని చాలా ఆలోచించి వింటారండి. నంబర్ 1. నంబర్ 2, నిజంగా డాన్స్ని ఫుల్ టైం తీసుకుంటానన్న వాళ్ళు నాకు ఇండియన్ స్టూడెంట్స్లోనే దొరికారు. యుఎస్లో ఇంకా మన యుఎస్ వాళ్ళు చాలా ప్రోగ్రెసివ్ అనుకుంటాం, కానీ అక్కడ వాళ్ళకి అన్ని అవకాశాలు ఉన్నా గవర్నమెంట్ కళాకారులకు అంత డబ్బులు ఇస్తానని చెప్తున్నా, ఫండింగ్ ఇస్తారు. ఇక్కడలా కాదు కదా, పొలిటికల్ కనెక్షన్స్ ఉంటేనే పద్మశ్రీ వస్తుంది, అలా కాదు కదా. సో అక్కడ ఫండింగ్ ఇస్తానన్నా మనం అదే స్కేర్సిటీ మైండ్ సెట్ వేసుకొని నేను అదే డాక్టర్ అవుతా, అదే ఇంజనీర్ అవుతా అని అక్కడ పట్టుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడే చేంజ్ వస్తుందండి నిజంగా. అది కూడా సిటీ వాళ్ళకంటే ఎవరైతే డాన్స్ ఫుల్ టైం తీసుకుంటారని నాకు చెప్పిన వాళ్ళు చిన్న చిన్న ఊర్లు, కాకినాడ నుంచి, గుంటూరు నుంచి, అక్క నేను కూడా అనంతపూర్ నుంచి, చిన్న చిన్న ఊళ్ళ నుంచి, పైగా మామూలు కుటుంబాల నుంచి వచ్చి నేను అక్క ఫుల్ టైం డాన్స్ తీసుకుంటానక్క అని నిజంగా రిస్క్ తీసుకున్న వాళ్ళు వీళ్ళే. నిజంగా బాగా డబ్బులుండి చాలా డెవలప్డ్ దేశాలు యుఎస్లో ఉంటూ వాళ్ళు ఎవరు రిస్క్ తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి అలవాటు అన్నీ
సౌఖ్యంగా ఉండడం వాళ్ళకి అలవాటు. ఒక రిస్క్ తీసుకోవడం. ఇప్పుడు మనం ఆల్రెడీ మనకు అంత డబ్బులు లేదనుకో, మన కుటుంబం అంత సరిగ్గా లేదనుకో, మనం అనుకుంటాం మన జీవితమే అంతంత మాత్రాన ఇంకో రిస్క్ తీసుకుంటే పోయేదేముంది, రైట్. ఎలాగో దిక్కుమాలిన జీవితం, ఇంకో రిస్క్ తీసుకుంటే పెద్ద మారేదేం లేదు, అదే ముష్టెత్తుకోవాలి అని మనం అనుకుంటాం. రిచ్ వాడికి ఏంటంటే ప్రతి పూట నిమిషం భయంలో బ్రతుకుతాడు. అమ్మో ఇది చేస్తే ఈ కోట్లన్నీ వెళ్ళిపోతాయి, ఇన్ని రోజులు ఈ ఇల్లు ఉందిగా, ఇది చేస్తే ఆ ఇల్లు పోతుందేమో, అలా వాడు ఎప్పుడు భయంలోనే ఉంటాడు. మనకి ఆల్రెడీ మనం ఒక ఫిలాసఫీలో ఉన్నామనుకో, ప్రతిదీ మనకు పర్మనెంట్గా ఉండదు లైఫ్లో. సో మన జీవితమే పర్మనెంట్ కాదు. ఆ చిన్న జీవితం పర్మనెంట్ కానప్పుడు మనకి ఏది ఇష్టమో అది మనం చేసేస్తే అయిపోతుంది కదా. మనుషులు ఎప్పుడు పోతారో తెలియదు. ఈ పాండమిక్ మనకు ఒక పెద్ద లెసన్ అవ్వాలి. చిన్న చిన్న వాళ్ళు కూడా మా ఫ్యామిలీలో పోయారు, 30sలో ఉన్న వాళ్ళు. సో అలాంటివి చూసి కూడా నేను అదే ఇంజనీరింగ్ చేసుకుంటా డబ్బులు వస్తాయి కాబట్టి అంటే, ఇంకా పాండమిక్ కాదు, ఏమొచ్చినా వాడికి బుద్ధి రాదు. అది తెలుగు వాళ్ళల్లో ప్రత్యేకంగా అదొకటి. అది మనం అది కూడా మాట్లాడుకోవాలి. తెలుగు వాళ్ళల్లో ఉన్న ప్రాబ్లమ్స్, గ్రేట్ థింగ్స్ కూడా. ఇప్పుడు చెప్పండి, ఇండియన్స్ లో ఉన్న ఇష్యూస్ ఏంటి? ఇండియన్స్ కాదు, తెలుగు వాళ్ళు. చాలా మంది ఇండియన్స్ బాగానే ఉన్నారు. అచ్చా, మన తెలుగు వాళ్ళు, రైట్. సో ఈ ఇయర్ ఆన్సాంబుల్ క్రియేట్ చేశాను కదా, ఎంతమంది తెలుగు మ్యూజిషియన్స్ ని వెతికితే నాకు అందరు తమిళియన్సే దొరికారు. అయ్యయ్యో. అండ్ నిజంగా కళ్ళలో అంత డెడికేషన్, ఫుల్ టైం కాకపోయినా కొంతమంది, ఇప్పుడు అభిషేక్ రఘురామ్ అని ఉన్నాడు అనుకో, ఆ పెద్ద సింగర్, ఆయన నాకు చాలా ఇష్టము. ఆయన సంగీతం చాలా డెడికేషన్, ఆల్మోస్ట్ ఫుల్ టైం చేసిన, అతను పక్కన సిఏ లాంటివి అలా పెద్ద పెద్ద కోర్సులే చేసిన చాలా మ్యూజిషియన్స్ ఉన్నారు. సో అక్కడ తమిళియన్స్లో అదొకటి ఉంది. ఏం చేసినా, ఎంత కష్టమైన ప్రొఫెషన్ తీసుకున్న, డాక్టర్ కానీ చార్టెడ్ అకౌంటెంట్ కానీ, వాళ్ళ ఇంట్లో ఆ సంగీతము, నాట్యం అలా మ్రోగుతూనే ఉంటుంది. మనకి ఏంటంటే ఇలా బంగాళదుంపలా కూర్చొని చదువుతా ఉంటాం. అరే ఒక గంట లేచి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, బాత్రూంలో అన్న పడుకోరా బాబు అంటే అది నామోషి వాడికి. అసలు ఒక కళ వెళ్ళిపోయింది. మన సినిమాల్లో కూడా ఓ అందంగా ఒక బొమ్మను పెట్టేసి హీరోయిన్ని, దానికి ఏమీ స్కిల్ ఉండదు, ఏమీ ఉండవు, జస్ట్ అందంగా ఉండాలి అంతే. ఉండని, అందం ఇంపార్టెంటే, నేనేమీ అనట్లేదు, అందంగా ఉండని. ఓ స్కిల్ ఉండదు, ఒక స్పెషల్ క్వాలిటీస్ ఏమి ఉండవు, అదే ఉంటుంది క్యారెక్టర్. సో మనం ఈ సూపర్ఫిషియల్ వాటికి చాలా ప్రాధాన్యత ఇచ్చేస్తున్నాము తెలుగు కల్చర్లో. ఎంటర్టైన్మెంటే కదా, ఎలా ఉంటే ఏంటి, అందంగా ఉండాలి, డ్యాన్స్ స్టెప్పులు బీట్ పడాలి, డైలాగ్స్ హిట్ అవ్వాలి, అంతే. ఇంక ఇదే థీమ్ మీద అదే ఫైట్ రావాలి, ఇదే అయిపోయింది. సో నాకేమనిపిస్తుందంటే తెలుగు వాళ్ళల్లో కళలు నిజంగా డెడికేషన్తో చేసేవాళ్ళు చాలా తక్కువ. అండ్ మన ఇంతకు ముందు చెప్పినట్టు తెలుగు మాట్లాడడం నామోషి, అంటే అదేదో సిగ్గుచేటు కింద చూస్తారు. ఇప్పుడు నేను ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడగలను, తెలుగు కూడా అంతే బాగా మాట్లాడగలను. కరెక్ట్. అది తెలుగు మాట్లాడటం ఎందుకు సిగ్గుచేటు? అదే తమిళియన్స్ అలా ఫీల్ అవ్వరే? అవును, ఇప్పుడు అక్కడ కూడా నార్త్ అక్కడ ఉన్న హీరోయిన్సే ఇక్కడికి వస్తారు, తమన్నా వీళ్ళంతా. కానీ వాళ్ళకి డబ్బింగ్ చేసినప్పుడు మొత్తం తమిళ డైలాగ్సే ఉంటాయి కదా, సగం ఇంగ్లీషు సగం తెలుగు అలా మాట్లాడరు కదా. మరి ఇక్కడ ఎందుకు డబ్ చేసినప్పుడు తెలుగు రానట్టు ఎందుకు డబ్ చేయడం నాకు తెలియదు. అంటే ఎందుకు అలా మాట్లాడడం? మామూలుగా మాట్లాడే తెలుగు ఆడపిల్లలు అందంగా ఉండరా? అందంగా ఉన్న అందంగా ఉన్న ఆడపిల్లలు తెలుగు రాకపోతేనే అందంగా కనిపిస్తారా? అదేమిటి? ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, మీరు కూడా చూడటానికి బాగున్నారు, మనం తెలుగు మాట్లాడితే అగ్లీ అయిపోయామా? ఇప్పుడు నాకు ఆ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు.
ఈ డబ్బింగ్ కూడా తెలుగు రాని వాళ్ళ చేత కావాలని డబ్ చేయిస్తున్నారు. సగం సగం తెలుగు వచ్చిన వాళ్ళు, అదొక ఫ్యాషన్ అయిపోయింది. మనం అది నాకు నచ్చట్లేదు నిజంగా. చిన్నప్పుడు కూడా నా స్కూల్లో కూడా కల్చర్ చూసేదాన్ని, ఎవరైతే తెలుగు సరిగ్గా మాట్లాడేవారు కాదో వాళ్ళే పాపులర్ కిడ్స్. నాలాగా తెలుగు మాట్లాడే వాళ్ళంతా అమ్మమ్మలు. అవును, అదే ఇంకేం చేయలేము పెద్ద ఇది. సో నేనేమంటున్నా అంటే తెలుగు మాట్లాడడంలో కూడా ప్రైడ్ తీసుకొని మన తెలుగు కళలు బ్రతికించుకుంటూ ఈ సనాతన ధర్మాన్ని బ్రతికించుకుంటూ దాంట్లో మనం ఎందుకు వెళ్ళట్లేదని నాకు చాలా బాధ అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ మై మ్యూజిషియన్స్, నేను పేరెత్తను, అతను చాలా కూచిపూడి నర్తకులతో చేశారు. పోనీ కూచిపూడి చేసేవాళ్ళు కూడా మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు. ఓకే, వాళ్ళు మామూలు తకదిమి 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 అని కూడా వాళ్ళు ఆ బ్యాలెన్స్ పెట్టుకోలేరు. సో ఆ తమిళియన్స్ మన మీద ఫన్ చేస్తున్నారు. నేను డినై చేయలేకపోయాను. నాకు డినై చేయాలని చాలా అనిపించింది. ఒక తెలుగు పిల్ల కింద అయ్యో ఇది నిజమే కదా అని అనిపించింది. నాకు ఎంతమంది తెలుసో తాళం వేయలేని వాళ్ళు, తాళం వేయరు, థియరీ తెలీదు, ఊరికే సినిమా పాటలకి. ఇప్పుడు ఒక సినిమాలో దేవదేవం భజీ వచ్చేస్తే పిల్లలకి అది నేర్పించేయడం బీట్ పెట్టేసి, సినిమా పాటలో ఇంకోటి ఏదో క్లాసికల్ పాట వచ్చేస్తే అది పిల్లలకి నేర్పేసి అది తానా నాట ఈ పర్ఫార్మెన్స్లో మా పిల్లని చూడని చేస్తుంది. ఆ డ్యాన్స్, కొంచెం డ్యాన్స్ ట్రైనింగ్ తోటి మెడికల్ కాలేజీలో సీట్ తెచ్చేసుకోవడం, కళ్ళ కోసం కళ్ళ చేయడం, దేవుడి కోసం కళ్ళ చేయడం, అది వెళ్ళిపోయింది. మళ్ళీ టైంకి మడిగట్టుకుంటారు, టైంకి సత్యనారాయణ వ్రతం చేసేస్తారు. కానీ నిజంగా కళ్ళ చేసినప్పుడు నేను ఈ కాస్ట్యూమ్ వేసుకోవాలి, ఇలాగ అనిపించాలి, ఈ సినిమా పాటకు రావాలి, టిక్ టాక్లో ఇన్ని వ్యూలు రావాలి. నాకు నిజంగా ఈమెయిల్స్లో మీరు అడిగారు కదా, ఈ ఈమెయిల్స్ ఎవరెవరు వచ్చారు, మాకు ఈ ఐటమ్ చెప్పేవా, ఈ పాటకి డ్యాన్స్ నేర్పించేవా, మాకు వీడియో చేయాలని ఉంది, లేకపోతే నువ్వు ఈ సినిమా పాటలకు వీడియో ఎందుకు చేయట్లేదు, ఎందుకు ఆ బోరింగ్ క్లాసికల్ వాటికి చేసిన నీకెందుకు. ఇవాళ కూచిపూడి బ్రతుకుందంటే ఇలాగా మా లాంటి వాళ్ళు ప్యూర్ సాంప్రదాయంలో చేయడం వల్లే వాళ్ళ బ్రతికే ఉంది. అలా సినిమా పాటలు చేస్తూ ఉంటే బాలీవుడ్కి కూచిపూడికి తేడా లేకుండా వెళ్ళిపోతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఇది తెలుగు వాళ్ళలో అది నేను చాలా ప్రాబ్లం చూస్తున్నాను. మొన్న ఒక టాక్ ఇచ్చాను, నేను ఎక్కడ ఇచ్చానో నేను చెప్పను. రైట్, దానికి నన్ను దేనికి ఇన్వైట్ చేశారంటే, నా టాపిక్ ఏంటంటే టాక్లో ఆర్ట్ని ఫుల్ టైం ఎలా తీసుకోవాలి ఇండియాలో అన్నది. నేను బడబడబడ ఇలాగే మాట్లాడేస్తున్నాను, అందరూ తీసేసుకుంటారేమో అని. అక్కడ వేలల్లో ఉన్నారు జనాలు ఈ స్పీచ్ ఇస్తున్నప్పుడు. నేను ఇంత మాట్లాడేస్తున్నానే, మీలో ఎవరు కళ్ళలు ఫుల్ టైం తీసుకునే వాళ్ళు ఉన్నారు అని అడిగాను. వేల మందిలో, నిజం చెప్తున్నాను, నేను అతిశయోక్తి కాదు, నిజం చెప్తున్నాను, వేల మందిలో నిజంగా 6-7 ఇలా మొహమాట పడుతూ ఇలా చెయ్యెత్తారు. ఎవరు కళ్ళలు ఫుల్ టైం తీసుకుంటారు, పర్వాలేదు సరే అది పెద్ద రిస్క్ అనుకుందాం. అవును, నిజంగా చాలా రిస్క్, నేనే పడ్డాను చాలా తిప్పలు. పోని మీలో ఎవరన్నా 5 నిమిషాలన్నా యూట్యూబ్ పెట్టుకొని కర్ణాటక సంగీతం వింటారా, శాస్త్రీయ సంగీతం వింటారా, శాస్త్రీయ నృత్యమో 2-3 నిమిషాలన్నా చూస్తారా? ఎవడు చేయెత్తలేదు. నేను అనుకున్నా ఇలాంటి ఆడియన్స్కి నేనేంటి టాక్ ఇచ్చేది. నేను అప్పుడు ఆ ఆడియన్స్కి చెప్పేసాను. అందుకనే నేను బాలమురళీకృష్ణ, వెంపటి చినసత్యం గారు, నేదునూరి గారు, మేమంతా ఇదే అడుగు. మేము తమిళియన్స్ కింద ఎందుకు పుట్టలేదు, తెలుగు వాళ్ళలోంచి ప్రోత్సాహం లేకే వెంపటి చినసత్యం గారు చెన్నై వెళ్ళిపోయారు. అవును, బాలమురళీకృష్ణ గారు అక్కడికే వెళ్ళిపోయారు. చాలా మంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తమిళియన్ అనుకుంటారు తెలుసా, ఆయన డెడికేషన్ చూసి. ఆయన పోయినప్పుడు చాలా మంది తమిళియన్స్ ఆయన తెలుగు కాదు తమిళియన్ అని చెప్తున్నారు నాకు. ఓకే, నేదునూరి గారు కూడా చివరి వరకు అదే ఏడుపు, నేను అరవాడి కింద పుట్టాల్సింది అని. ఇలా అయిపోయింది.
విశ్వనాథ్ గారి సినిమాలు అయిన తర్వాత ఇంకా క్లాసికల్ డాన్స్ చూపిస్తే అమ్మాయి వారం ముందు భానుప్రియ లాంటి వాళ్ళ ఫుల్ టైం డాన్సర్స్ని పెట్టేవాళ్ళు, ప్రొఫెషనల్స్ని. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు వారం రోజులు డాన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇట్ అనేస్తే అది క్లాసికల్ డాన్స్ అయిపోయింది అనుకుంటారు. అది క్లాసికల్ డాన్స్ కాదురా మొర్రు అని క్లాసికల్ డాన్సర్స్ ఏడుస్తుంటే ఎంటర్టైన్మెంట్కి ఏదైతే ఏంటి. మరి అదే పాయింట్ ఇప్పుడు పాటలు పెడతారు కదా ఈ డాన్సులు అన్నిటికీ, మరి సరిగ్గా ప్రొఫెషనల్ సింగర్స్ని ఎందుకు పెడుతున్నారు? ఓ గాడిదని పెట్టేచ్చు కదా పాడటానికి, ప్రొఫెషనల్ సింగర్ ఎందుకండి? పాట ఎందుకు బాగుండాలి కానీ డాన్స్ ఎందుకు దరిద్రంగా ఉండాలి? ఆ క్వశ్చన్ నాకు. డబుల్ స్టాండర్డ్స్ ఏంటిది? ఇప్పుడు పాట అంతా వీళ్ళు సగం శాస్త్రీయ సంగీతం నేర్చుకొని లైట్ మ్యూజిక్లోకి వెళ్తారు. కొన్ని లైట్ మ్యూజిక్ కూడా మంచిగా ట్రైన్ అయ్యి పటుత్వంతో వస్తారు. మరి డ్యాన్స్ ఎందుకు ఇట్లా కోతిలాగా ఎగిరి ఏమి ట్రైనింగ్ లేకుండా వారం రోజులు నేర్చుకొని పెట్టేస్తే అదెందుకు ఒప్పుకోవాలి మేము? ఇప్పుడు నేను సంగీతం 10 ఏళ్ళు నేర్చుకున్నా, నేను పాడతాను, నాకు డాన్స్ కావాల్సింది, కానీ నేను ఎప్పుడు నేను ప్రొఫెషనల్ సింగర్ అని చెప్పలేదు, నేను ఆ ఫిట్టింగ్ చేయలేదు. నేను ఇన్ఫాక్ట్ నాకు ఏం రాదండి అని చెప్తా. నేను అనట్లేదు ఎవడు నేర్చుకోకూడదు ఎవరు చేయకూడదు, కానీ వచ్చేసినట్టు టిక్ టాక్లో ఫిట్టింగ్లు వేయద్దు, డ్యాన్స్ ఈ హీరోయిన్కి వచ్చేసిందని చెప్పొద్దు. పోనీ ఒక డిస్క్లైమర్ ఇవ్వండి. ఇప్పుడు స్మోకింగ్ మద్యపానంకి ఎలా డిస్క్లైమర్ ఇస్తారో, ఆర్ నో యానిమల్స్ వర్ హార్మ్డ్ ఇన్ ది షూట్. ఇప్పుడు రాజమౌళి మూవీస్ లో వేస్తారు కదా ఏ యానిమల్స్ హార్మ్ అవ్వలేదని, అలాగే ఈ అమ్మాయి యాక్చువల్లీ హ్యాస్ నో ఎక్స్పీరియన్స్ ఇన్ క్లాసికల్ డాన్స్ అని ఓ డిస్క్లైమర్ వేయండి. అప్పుడు మేము రెడీగా ఉంటాం, మాకు హార్ట్ అటాక్ రాకుండా మేము రెడీగా ఉంటాం. రైట్, అది నేను అంటున్నాను. ఎవడు ఇది చేయకూడదు, నేనేంటి హిట్లరా, నేను అది చెప్పట్లేదు. చేసినప్పుడు అదొక హ్యూమిలిటీ ఉండాలి. నాకు రాదు, ఇది ఒక శాస్త్రీయ నృత్యం, ఇది ఒక ఎన్నో తరతరాల జీవితాలు అంకితం చేస్తే కానీ మనకి ఈ కళ రాదు అన్న పాయింట్ నేను ఎంఫసైజ్. అది తెలుగు వాళ్ళు తేలిగ్గా తీసుకుంటారు అలా. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ మధ్య ఒక సినిమాలో చేసినట్టున్నారు, అంతే సుందరానికి. అది దాంట్లో మా ఫ్రెండ్ కీర్తి సూర్య ఉంది కదా, అమ్మాయి ప్రొడక్షన్ టీంలో ఉంటే వస్తే రావే 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 అని చంపితే అప్పుడు నేను వెళ్ళాను. నాకు ఇంట్రెస్ట్ లేదండి నిజంగా సినిమాలో. ఎంతమంది వచ్చారు, అదొకటి ఏడ్చింది. మీ ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను ఎప్పుడూ అనుకోలేదు ఈ సినిమాలో చేస్తా ఇది అది అని. ఓకే, యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది కానీ నాకు చిన్నప్పుడు థియేటర్ అన్నది నాకు సబ్జెక్ట్. స్టేజ్ అంటే నాకు ప్రాణం అండి. స్టేజ్ మీద యాక్టింగ్ చేయమండి చేస్తా. స్క్రీన్ ముందు నా ఇంట్రెస్ట్ కాదు, నాకు ఇష్టం లేదు. అదే పదే 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 ఆ సీన్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు. అదంతే. నాకు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకొని ఒక డ్యాన్స్ స్టూడియోలో ప్రాక్టీస్ చేసుకొని అది వేదిక మీద చేయడం నాకు అది ఇంట్రెస్ట్. ఐఎమ్ జస్ట్ అ స్టేజ్ పర్సన్. వి ఆల్ హ్యావ్ ప్రిఫరెన్సెస్. స్టేజ్ ఇస్ మై ప్రిఫరెన్స్, స్క్రీన్ ఇస్ నాట్ మై ప్రిఫరెన్స్. ఆ రోజు ఇంకా నాకు కన్ఫర్మ్ అయిపోయింది. అంతమంది జనాలు చూసేసి హెడ్ఏక్ వచ్చేసింది నాకు ఆ సెట్టింగ్లో. ఎంత నాకు నచ్చిన యాక్టర్స్ ఉన్నా I did not enjoy the experience of being on screen. Hopefully మళ్ళీ ఇంటర్వ్యూ ఆఫర్లు తేకపోతే బాగుంటుంది. ఎంత మా అమ్మమ్మ కూడా కలిసింది వీళ్ళని, ఆవిడ పుణ్యాన చాలా కష్టాలు అందరూ వచ్చేసారు ఇంటికి. మీరు చూడటానికి బాగుంటారు, ఈ కిస్సింగ్ సీన్ చేస్తారా ఏంటండి బాబు. ఎవడనో ఒకరు ఫుల్ టైం యాక్టర్ ఉన్నారనుకోండి, యాక్టింగ్కే జీవితాన్ని అంకితం చేశారనుకోండి, అప్పుడు దానికి అర్థం ఉంది. ఏ సీన్ అన్నా చేస్తాను, నాకు యాక్టింగ్ అంటే ఇష్టము. ఎంత ఇష్టం అంటే మీరు ఏ సీన్ చేసినా నేను ఇరగదీస్తాను, అది వేరు. నేను బొమ్మలాగా అందంగా ఉన్నా అని వస్తారా కిస్సింగ్ సీన్ అదేంటి? నాకు యాక్టింగ్కి నేను జీవితంగా అంకితం చేయలేదు కదా, డ్యాన్స్కి జీవితంగా అంకితం చేశా. సో మీరు ఏ సీన్ ఇస్తే నేను అది చేసేయడానికి ఇక్కడ లేను. ఫస్ట్ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు మూవీస్లో. సో హోప్ఫుల్లీ ఐ డు నాట్ గెట్, రియలీ చెప్తున్నాను, నాకు ఏ ఆఫర్స్ వద్దు. నన్ను ఎవడు సినిమాలకి చూడటానికి బాగుంటే సినిమాలకి వాడేసుకోక్కర్లేదు ఆడవాళ్ళని.
చూడ్డానికి బాగుంటే సంఘానికి సేవ చేయొచ్చు, డాన్స్ చేయొచ్చు, సంగీతం పాడొచ్చు, ఏదన్నా చేయొచ్చు. ఇదొక స్పెసిఫికేషన్ అయిపోయింది. చూడ్డానికి బాగుంటే సినిమా, చూడ్డానికి బాగుంటే సినిమా, కమాన్. నెక్స్ట్ ఇంకొకరు ఎవరు ఉన్నారు, ఓకే ఈ అమ్మాయి బాగుంది, ఒక 2-3 సినిమాలు ఆ అమ్మాయిని యూజ్ అండ్ త్రో పడేయడం. నెక్స్ట్ ఇంకో అమ్మాయి బాగుంటుంది పడేయడం. అదే ఇవి హీరోలు ఉన్నారనుకో 60 ఏళ్ళు నిండుతాయి, ఇంకా 16 ఏళ్ళ అమ్మాయితోటి యాక్టింగ్ చేసేస్తారు. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు యూజ్ అండ్ త్రో చేసుకుంటారు, పాపం ఈ అమ్మాయిలే యూజ్ అండ్ త్రో అయిపోతారు. నేను అందంగా ఉన్నాను నాకు వచ్చేసింది అని వాళ్ళు చాలా మురిసిపోతారు. 5 సినిమాలు అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని కూడా విసిరేస్తారు. ఆ హీరో హాయిగానే ఉంటాడు, 60 ఏళ్ళు మనవాళ్ళు కూడా ఉంటారు, మనవరాలు ఏజ్ ఉంటుంది హీరోయిన్. అవును, అది వెరీ గ్రేట్ వెరీ గ్రేట్ కల్చర్. పోనీ ఆయన ముత్తాత రోలే వేయచ్చు కదా, యంగ్ ఉన్నట్టు ఎందుకు రోల్ వేస్తున్నాడు ఆయన? వయసు తగ్గ క్యారెక్టర్స్ ఎవరు ఇవ్వట్లేదు, వయసు తగ్గ క్యారెక్టర్స్ ఎవరు ఇవ్వట్లేదు. విగ్గులు వాడికి బాగా బిజినెస్ అవుతుంది, కానీ నేను విగ్గులు చేసుకునే దాన్ని అయి ఉంటే బాగానే డబ్బులు సంపాదించేదాన్ని. కానీ ఒక ప్రొఫెషనల్ డాన్సర్గా ఒక కెరియర్ని ఉంచుకుంటే అది రిస్కే అన్నట్టుగా, మరి వేళ అంత రిస్క్ తీసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు? బాగా అడిగారు. ఎవరు ముందుకు వస్తారంటే ఆల్రెడీ కష్టాలు ఎదుర్కొన్న వాడికి ఇది ఇంకో కష్టం అని అందుకే చెప్తున్నాను, డబ్బులున్న వాళ్ళు, డబ్బులనే కాదు చాలా సుఖం అలవాటైన వాడు రిస్క్ తీసుకోడు. వాడికి అదే ఆ మ్యాట్రస్సే ఉండాలి, వాడు మంచం మీద అదే ఏసీ ఉండాలి, అంతే టెంపరేచర్ ఉండాలి. అలాంటి సుఖం ఉన్నవాడు రిస్క్ తీసుకోలేడు. ఎవడైతే వాడికి చిన్నప్పటి నుంచి కష్టాలు, వాళ్ళ తల్లిదండ్రులు పడే కష్టాలు చూడటము, వాడు చుట్టుపక్కన ఒకప్పుడు ఏమవుతుందంటే రిచ్ అయినా, ఇప్పుడు నేను మరీ పువర్ కాదు మరీ రిచ్ కాదు, మధ్యతరగతి దాన్ని. కానీ నాకు వచ్చే అకాడమీలో నేను డ్యాన్స్ క్లాస్ నేర్చుకున్నప్పుడు చిన్న చిన్న స్లమ్స్ నుంచి వచ్చే వాళ్ళు ఉండేవారు. వాళ్ళ ఇంటికి వెళ్తే భోజనము రిచ్ పీపుల్ కంటే వాళ్ళే బాగా పెడతారు. వాళ్ళ ఇంట్లో అన్ని సరుకులు అయిపోయినా ఇంకా రేపటి వరకు తినక్కర్లేదు అన్నట్టు భోజనం పెడతారు. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర ఏం లేదు, కానీ మనిషి సుఖంగా ఉండాలి, అలా ఉంటుంది. మనకు ఆల్రెడీ కష్టాలు అలవాటైన వాడే కష్టపడతాడు. సో చిన్నప్పటి నుంచి పిల్లలకి, అరే బుజ్జు నాన్న నీకు చెయ్యి అలసిపోయిందా, కూర్చో నాన్న నీకు గ్లూకాన్ డి ఇస్తాను అంటే వాడు కష్టపడ్డు. అమ్మ నాకు గ్లూకాన్ డి ఎక్కడని 30 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా అలాగే కూర్చొని వాళ్ళ అమ్మ కుంటుకుంటూ పావా గ్లూకాన్ డి ఇస్తుంది వాడు ఆ వెధవకి. ఓకే, ఎవడైతే నువ్వు లేచి తీసుకోపో, నువ్వు ఆటో పట్టుకొని వెళ్ళు, ఇది లైఫ్ అని చెప్పారనుకో, మా అమ్మ అంది సారీ నేను ఇంతే చేయగలను, నేను హాస్పిటల్లో ఉండి నీకు జడలు అల్లాలంటే, నీకు అన్నీ చేయాలంటే కుదరదు, నీకు క్లాస్కి ఫీజు, నీకు అన్ని ఫీజులు కడతాను, నీకు ఫుడ్ పెట్టగలిగినప్పుడు పెడతా, కానీ నీ అంతటి నువ్వు పనులు చేసుకోవాలి, సారీ నీకు నీ తండ్రి లేడు ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తావు, ప్రాబ్లం సొల్యూషన్. ఎవరికైతే ప్రాబ్లం సొల్యూషన్ చేయడం అలవాటు అవుతుందో చిన్నప్పటి నుంచి, పిల్లలకి ప్రాబ్లం వచ్చి నేను నీకు సాల్వ్ చేస్తా కన్నా, నువ్వు ఏం చేయక్కర్లే, అయ్యో నువ్వు కుక్కర్ నుంచి అన్నం కింద పెట్టుకోలేవా, నేను తీస్తాలే, నువ్వు వడ్డించుకోలేవా, నేను తీస్తాలే. పాపం అక్కడి వరకు నడవలేదు, 8 ఏళ్ళు ఇట్లా గుండ్రాయిలా ఉన్న కుర్రాన్ని కూడా ఎత్తుకుంటారు. అంత గారాబాలు ముద్దులు చేస్తే వాడు అలాగే ఉంటాడు, వాడికి వచ్చే పెళ్ళాన్ని కూడా అలానే హింసిస్తాడు. ఓకే, అలానే ఆడపిల్లలు పాడు చేసే వాళ్ళు ఉండరని అనట్లేదు, నేను మగాళ్ళని, నేను పాడైపోయిన ఆడపిల్లల్ని చూశాను. వాళ్ళు ఇలా చిన్నపిల్ల గొంతేసుకొని, అలాగే వాళ్ళు చాలా పాపులర్గా ఉండేవాళ్ళు మా స్కూల్లో. నాతో మామూలుగానే మాట్లాడతారు రాక్షసుల్లాగా, కానీ అబ్బాయి రాగానే నాకు ఇలా కావాలి, పానీపూరి కావాలి, ఐస్ క్రీమ్ కావాలి అని చిన్నపిల్లల్లా మాట్లాడతారు. వాళ్ళకేమో ఇదే ఇష్టం. ఆ అబ్బాయిలకి ఇలా చిన్నపిల్ల, ఎందుకంటే వాడు చిన్నపిల్లాడే కదా, వాళ్ళ అమ్మ వీడిని సరిగ్గా పెంచలేదు, ఈ అమ్మాయి చిన్నపిల్ల. లైక్ అట్రాక్ట్స్ లైక్ ఇన్ అవే.
నీకు చైల్డిష్ మెంటాలిటీ ఉంటే నీకు చైల్డిష్ మెంటాలిటీ నచ్చుతుంది, లేకపోతే నిన్ను తల్లిలా చూసుకునే మమ్మీ నచ్చుతుంది. తల్లిలా చూసుకునే మమ్మీ లేకపోతే నర్సరీలో ఉన్న పిల్లే నచ్చుతుంది నీకు. ట్రూ. సో మీరు మళ్ళీ మీ ప్రశ్నకి ఆన్సర్ చేయాలంటే కష్టాలు అలవాటైన వాడే కష్టపడతాడు. సో తల్లిదండ్రులు ఏది ఈజీగా రాదు. టీచర్ తిట్టిందా తిట్టించుకో, నువ్వు ప్రాక్టీస్ చేయలేదు, యు వర్ లేజీ ఎస్టర్డే. మా అమ్మ అలాగే అంది. నేను రోజు ప్రాక్టీస్ చేసేసి సినిమాలో చూపించినట్టు కాలేదు, నేను బద్దకించాను. అప్పుడు తిట్టినప్పుడు టీచర్ తిడితే నాకు సంబంధం లేదు, నువ్వు ప్రాక్టీస్ చేయడం నేను చూడలేదే, నువ్వు హోంవర్క్ చేయడం నేను చూడలేదే, నువ్వు పరీక్షకు సరిగ్గా చదవడం నేను చూడలేదే. తిట్టించుకో, ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఇఫ్ యూ చూజ్ నాట్ టు వర్క్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు రెస్క్యూ యూ అని పేరెంట్స్ పెంచాలి. నిన్ను నేను ఆపదల నుంచి నేను కాపాడను. ఎగ్జాక్ట్లీ. పెద్ద ఆపద వేరు, యాక్సిడెంట్ అయింది అది నేను. నీకు తగిన ఆపదలు నువ్వు చూసుకోవాలి. స్కూల్లో హోంవర్క్ చేయలేదంటే నువ్వు పడు, నువ్వు టీచర్తో మాట్లాడు, నేనేంటి వచ్చేది. మా అమ్మ ఎప్పుడు అలానే పెంచింది మమ్మల్ని. అలాంటి వాడే దారి చూసుకొని పైకి వచ్చి రిస్క్ తీసుకుంటాడు. వాళ్ళ అమ్మ ఇప్పటికీ గోరుముద్దలు పెట్టుతూ ఉంటే సారీ, అది చాలా సినిమా సీన్ బాగుంటుంది. పెదవే పలికిన ఆ పాట పెట్టేసి పెడితే చాలా బాగుంటుంది ఇమోషనల్ గా. కన్నా అని ఆ మ్యూజిక్ పెట్టేస్తే బాగుంటుంది. రియల్ లైఫ్ లో వాడికి దేనికి పనికిరాని బడుద్దాయి అవుతాడు. సారీ టు సే దట్. అబ్సల్యూట్లీ. మధ్యలో మీరు ఎప్పుడో ఇండియాలో ఉన్నప్పుడు షాపూర్లో కూడా ఏదో వర్క్ చేశారని చెప్పి. అవును, కీర్తి అదే అమ్మాయి. అది వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్రాజెక్ట్స్ ఐ ఎవర్ వర్క్డ్ ఆన్. అదేంటంటే రకరకాల కిడ్స్ ఇండియా నుంచి స్కూల్స్ నుంచి తీసుకొచ్చి ఈ రూరల్ ఏరియాకి తెస్తారు. ఇప్పుడు మనం ఈ సిటీస్ లో పెరిగి నేను కూడా ఒక విధంగా స్పాయిల్డ్ అనే నేను చెప్తాను. నాలో కూడా ఫ్లాస్ ఉన్నాయి ఫర్ షూర్, నేను చెప్తాను అది. సో ఈ కిడ్స్ పెద్ద పెద్ద స్కూల్స్ మామూలు స్కూల్స్ నుంచి వచ్చి రూరల్ ఏరియాస్లో నేచర్ తోటి బాండ్ అయ్యి ఆర్ట్లో ఇమర్స్ అవుతారు. సో అక్కడ వాళ్ళకి చాలా డ్యాన్స్ సంగీతమే కాకుండా ప్రకృతిలో వితౌట్ టెక్నాలజీ ఉంటారు వారం పాటు. దట్స్ నైస్. ఇప్పటికీ ఉందా? ఇప్పటికీ ఉందండి ఆ ప్రాజెక్ట్. దాని పేరు మర్చిపోయాను, కానీ అలాంటి ప్రాజెక్ట్స్ ఇండియాలో ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. దానికి ఆ ప్రాజెక్ట్కి నాకు ఏమి పే చేయకపోయినా నేను చేసేదాన్ని. ఎందుకంటే దట్ ఈస్ మై ప్యాషన్, టు ట్రూలీ ఇన్స్పైర్ ద నెక్స్ట్ జనరేషన్స్ టు టేక్ అప్ ఆర్ట్ ఇన్, ఇఫ్ నాట్ ఫుల్ టైమ్, అట్లీస్ట్ యాజ్ అ డెడికేటెడ్ హాబీ. ఇప్పుడు మెడిటేషన్ చేసినట్టు అట్లీస్ట్ రోజుకు కాసేపు డ్యాన్స్ శాస్త్రీయ సంగీతం చేస్తే మనసు వేరేగానే ఉంటుంది. నిన్న నేను 4 గంటలు డ్యాన్స్ చేసే స్ట్రెస్లో. ఎందుకు స్ట్రెస్? నాకు January 15 పర్ఫార్మెన్స్ ఉంది, దానికి పిలుపులు నేనే, ఇన్విటేషన్ కార్డ్ నేనే డిజైన్ చేసుకుంటున్నాను, అన్నీ నేనే చేసుకుంటున్నాను. సో ఇది చేసుకుంటూ నేను పర్ఫార్మెన్స్కి ప్రాక్టీస్ కూడా చేసుకోవాలి. ఆ స్ట్రెస్ ఇలా పెట్టేసి నేను ఇప్పుడు డ్యాన్స్ చేస్తాను, 4 గంటలు చెవట వచ్చి డ్యాన్స్ చేసినప్పుడు ఆ ఫీలింగే వేరు. నేను ఆ మ్యూజిక్ వింటూ, ఒక రీజన్ ఉందండి ఆ శృతిలో, ఆ రాగం ఎందుకుంది, నాదం ఎందుకున్నది ఒక రీజన్ ఉంది. సో ఈ నాదమే దేవుడు అంటారు కదా. దిస్ ఎనర్జీ, దీస్ వైబ్రేషన్స్ ఆర్, ఇప్పుడు సైంటిస్ట్ కూడా మన లోపల అన్ని మైక్రోస్కోప్లో చూస్తే చివరికి ఎనర్జీ అనే అంటారు. అవును. ఆ నాదంతో దగ్గర అవ్వడమే కళ గోల్ అండ్ ఎయిమ్. అది నా ఫీలింగ్. సో ఐ థింక్ మన దేశం ఎప్పుడు బాగుపడుతుందంటే ప్రతి ఇంట్లో నృత్యం కానీ సంగీతం కానీ అలా మ్రోగుతూ ఉన్నప్పుడే మన దేశం బాగుపడుతుంది. నా వే ఆఫ్ థింకింగ్ అది, ఉద్దేశం. అగైన్ కానీ మీకు కూడా బ్యాడ్ కామెంట్స్ ఇస్తారా? వస్తాయా? నిజంగా ఎందుకు రావు? ప్రతి వాడికి మన లైఫ్లో నేను కూడా చూశాను. వాడిని ఎందుకు అనడం? నా లైఫ్లో నేనేం చేశానో నేను చెప్తాను. ఎప్పుడైతే నా లైఫ్ నాకు నచ్చదో, నా మీద నాకు నేనేంటి పనికిరాని దద్దమ్మలా ఇలా ఉన్నానని నా మీద నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చిందనుకో, నేను అది సాల్వ్ చేసుకోకుండా, మెడిటేషన్ చేసి జర్నలింగ్ చేయకుండా ఒక మెచ్యూర్ అడల్ట్ కింద నా ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసుకున్నప్పుడు ఇంకోటి వాడి మీద కోపం చూపించేస్తాం.
ఈ పనికిరాని దద్దమ్మలు నేను నచ్చక కామెంట్లు పెట్టట్లేదు, వాడి జీతం మీద వాడికి అసహ్యం వేసి వాడు వాడు మంచం మీద ఇలా పడుకొని ఉంటాడు, వాడికి ఏంటి కామెంట్ వేయడానికి? అవును, వాడు ఫోన్ పట్టుకొని ఇలా బంగాళదుంపలా పడుకున్న వాడికి ప్రాబ్లం ఉండదండి. ఈ బంగాళదుంప ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అంటే కౌచ్ పొటాటో అంటారు కదా ఇంగ్లీష్ లో, దానికి డైరెక్ట్ ట్రాన్స్లేషన్ చేస్తున్నా. రైట్. సో బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు నిజానికి వాళ్ళ సంగీత జ్ఞానం ఉండదు. సంగీత జ్ఞానం ఏంటి? 2+2 అంటే ఆలోచిస్తాడు వాడు. లేకుండానే ఒక మెసేజ్ పెట్టేస్తారు. వీళ్ళే అండి వాళ్ళ జీతం మీద వాళ్ళకే విరక్తి కలిగి వాళ్ళ ఆ ఇమోషన్స్ తోటి ఏం చేయాలో తెలియక వేరే వాళ్ళ మీద చూపించుకుంటారు ఆ ఫ్రస్ట్రేషన్. వాడు ముందు థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాలి వాడి డిప్రెషన్కి, మన మీద చూపించుకోవడం కాదు వాడి తెలివితేటలు. కానీ దేశం కాని దేశం, అక్కడ మీకు పేరెంట్స్ కూడా దగ్గర లేరు, బ్రదర్ కూడా వేరే చోట ఉంటున్నారు, మీరు ఒక్కరే ఉంటున్నారు. మీ వర్క్స్ స్కెడ్యూల్ చూసిన తర్వాత నాకు అనిపించింది పర్సనలీ ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర కొంతమంది టీమ్ వర్క్ చేస్తున్నారు, మీతో కొంతమంది టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. సో వీళ్ళందరికీ మరి ఇవ్వాల్సిన జీతభత్యాలు ఇవన్నీ కూడా కొంచెం బడ్డనే కదా యాక్చువల్గా చెప్పాలంటే. మంచి ప్రశ్న అడిగారు నన్ను. చాలా మంది నేను ఇచ్చే జీతాలు వీళ్ళందరికీ ఇచ్చే డబ్బులు చూస్తే ఫస్ట్ రిచ్ బయట వాళ్ళు అంటున్నారు, వీళ్ళకి తెలుసు నేను ఎలాంటి ఫైనాన్షియల్ స్టేటస్ నుంచి వస్తున్నానో వీళ్ళకి తెలుసు. బయట వాళ్ళు చూసినప్పుడు నేను ఇన్ని ప్రదర్శనలు ఎప్పుడు లైవ్ మ్యూజిక్తో చేయటం, స్కూల్ పెట్టేసినందువలన నేను చాలా డబ్బున్న దాన్ని అనుకుంటారు. నేను ఒక సూక్తితోటి నేను ముందుకు వెళ్తాను, మనం ఎంత వెనక్కిస్తామో సంఘానికన్నా మన చుట్టూ ఉన్న మనుషుల కన్నా మనకంత దేవుడు ఇస్తాడు. నేను ఎప్పుడు అదే నమ్ముకుంటా. ఇప్పుడు నేను ఇదంతా ఇచ్చినందుకు నా బ్యాంక్ బ్యాలెన్స్ 0 వెళ్ళొచ్చు, కానీ నేను ఇచ్చినందువలన నేను చాలా అబండెన్స్. లక్ష్మీదేవి ఇంకా నా ఇంటికి రావడమే చూసాను. మనం ఎప్పుడు నాకు డబ్బు కావాలంటే డబ్బు మన నుంచి అంత దూరం పరిగెడుతుంది. మనం ఎప్పుడు నేను ఇంకో మనిషికి ఉపయోగపడాలి, ఇంకో మనిషి జీవితం నేను బాగు చేయాలి, లేకపోతే నేను వాడి స్థానం నేను ఇలా ఆలోచిద్దాం. ఇంత మదర్ టెరెసా లాగా ఆలోచించద్దు, ఓకే? బేసిక్గా ఆలోచిద్దాం. నేనే ఎంప్లాయీ, ఒక బాస్ నాకు అండర్ పే, నాకు సరిగ్గా జీతం ఇవ్వకుండా నన్ను ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటే నేను ఎలా ఫీల్ అవుతాను? దట్ ఈస్ కాల్డ్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ అదర్స్ షూస్. నిన్నే వాడి స్థానంలో పెట్టుకున్నప్పుడు నీకు చిన్న జీతం ఇచ్చేసి ఇష్టం వచ్చినట్టు వాడేసుకొని అబద్ధాలు చెప్పి అలా ఉన్న బాస్ తోటి నీకు పనిచేయాలనిపిస్తుందా? డూ యూ ఫీల్ లైక్ గివింగ్ యువర్ బెస్ట్? ట్రూ. లెట్స్ సింపుల్ సైకలాజికల్ టర్మ్స్లో ఆలోచించండి. తర్వాత మదర్ టెరెసా లాగా ఇంకోళ్ళ జీవితం బాగు చేద్దాం, ఆ స్టేజ్ నేను దాటేశాను ఇంకోళ్ళ షూస్లో పెట్టుకోవడం. ఎందుకంటే నేను చూశాను నాకు అండర్ పే చేసిన వాళ్ళు, నాకు యాక్చువల్లీ పర్ఫార్మెన్స్కి పే చేస్తానన్న వాళ్ళు పే చేయకుండా నేను ఇలా చాలా కుమిలిపోయాను. ఆ కుమిలిపోయినప్పుడు మనం 2 రకాలుగా ఆలోచిస్తాం. నేను కుమిలిపోయినట్టు ఇంకోటి ఎప్పుడు ఇలా కన్నీరు కార్చకూడదు. నేను ఇంత చూసిన కష్టము నా పిల్లలు నా చుట్టూ ఉన్న వాళ్ళు అదే కష్టం ఫేస్ చేయకూడదు అని ఒకడు ఆలోచిస్తాడు. నిజంగా దేవుడికి దగ్గరగా ఉన్నవాడు, ఊరికే సత్యనారాయణ వ్రతం కాదు, నిజంగా దేవుడి దగ్గర ఉన్నవాడు వాడు ఇలా ఆలోచిస్తాడు. ఇంకోటి ఎలా ఆలోచిస్తాడు, నేను కష్టం పడ్డాను కదా వీళ్ళు కూడా కష్టం పడితేనే అదే న్యాయం. అలాగే అలాంటి అత్తగారులు వస్తారు, మా అత్తగారు నన్ను బాధ పెట్టింది కాబట్టి దీన్ని నేను బాధ పెట్టాలి. అట్లా తరతరాలుగా బాధలు పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది మా అత్తగారు నన్ను ఇలా బాధ పెట్టింది కాబట్టి నేను ఒక అత్తగారిని అయినప్పుడు నా కోడలు ఆ బాధ అస్సలు పడకూడదు అని ఇంకోళ్ళు ఉంటారు. సో అలా 2 దారులు, మీ డెసిషన్ అది. ప్రతిసారి మీరు బ్రతికుండి లేచినప్పుడు శ్వాస పీల్చుకున్న ప్రతిసారి మీరు చేసుకున్న నిర్ణయం ఇది. నేను ఆ రాక్షసుడికి ఆపోజిట్ ఉంటానా
చేసిన ప్రతి పనిలో మనం అందరం కొంతమంది రాక్షసులను చూస్తాం మన జీవితంలో. అది గురువులు అయి ఉండొచ్చు, మన సొంత తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, అత్తగారులు అయి ఉండొచ్చు, స్పౌజులు అయి ఉండొచ్చు, పిల్లలు చంపేస్తారు ఒకప్పుడు, ఎవరన్నా అయి ఉండొచ్చు. వాళ్ళని అందరిని చూసి నేనే అదే రాక్షసుడిని అవుతానా, లేకపోతే అదంతా చూసి నేను ఎగ్జాక్ట్ ఆపోజిట్ అయ్యి ఈ ప్రపంచంలో అంతా ఒక ఆనందాన్ని పంచిపెడతానా అని మనం ఆ డిసిషన్తో లేస్తా. నేను స్ట్రెస్ పడిపోతున్నా, నా బ్యాంక్లో ఇంత డబ్బులు లేవు అని ఆ స్ట్రెస్ తోటి వీడిని స్ట్రెస్ పెట్టేస్తాను, నా టెక్నీషియన్స్ కానీ నా ఎంప్లాయీస్ కానీ. నేను పడే బాధ వీడు పడకూడదు, కరెక్ట్ అని ఆలోచిస్తాను. అందుకనే నాకు వాళ్ళకి ఇచ్చిన ప్రతిసారి నాకు గవర్నమెంట్ నుంచి ఏదో ఒక గ్రాంట్ కానీ ఫండింగ్ వచ్చింది. లేకపోతే నిజంగా అండి ఈ ఇయర్ ఆయన పేరు చెప్పాలి, ఈ ఐడ్రీమ్ నుంచే వచ్చారు ఆయన. యాక్చువల్లీ ఆ పేరు చెప్పకుండా నేను అసలు ఇంటర్వ్యూ వెళ్ళకూడదు. కోటేష్ వేణిగండ్ల అని ఒక పెద్ద డోనర్ వచ్చారండి మా స్కూల్కి. ఆయన వల్ల నేను చాలా స్కాలర్షిప్స్ ఇవ్వగలిగాను. ఇండియా పిల్లలు కూడా వచ్చారు, స్కాలర్షిప్స్ వచ్చాయి. తర్వాత మా అమ్మమ్మకి సర్జరీ చేశారండి, హార్ట్ సర్జరీ. దానికి కూడా మాకు డబ్బు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలా, ఆయనే కాదు చాలా మంది డోనర్స్ వచ్చారండి మీ వల్ల. అయ్యో నిజంగా ఏదో $2 కాదు, చాలా చాలా వెరీ జనరస్ అమౌంట్స్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఎందుకు వచ్చాయి నాకు ఈ డోనర్స్ మీరు చెప్పండి. నేను ఇంతమందికి ధైర్యంగా ఇచ్చాను కాబట్టి ఐ వాజ్ అట్రాక్టింగ్ that abundance. I was attracting Lakshmi Devi in my life. All these donors felt that ఈ అమ్మాయి నిజంగా అది చేస్తుంది కాబట్టి నాకు చేయాలనిపించింది. సో నిజంగా నేను ఈ డోనర్స్ అందరికీ ఎంతమంది డోనర్స్ వచ్చారంటే కొంతమంది ఇప్పటికీ మంత్లీ నాకు ఇస్తానే ఉంటారు. సో నేనే ప్రూఫ్ అని చెప్తున్నా. మీరు ఎప్పుడన్నా మంచి పని చేసినప్పుడు దేవుడు పంపిస్తాడండి. అండ్ నా విషయంలో పంపించాడు. నేను చెప్పాలనుకుంటున్నాను అది నిజంగా. ఐఎమ్ వెరీ నేను యాక్చువల్లీ చాలా సంతోషంతో ఆనంద భాష్పాలు కార్చాను ఇలాంటి డోనర్స్. నిజంగా పైగా డోనర్స్ ఎవరో తెలుసా? రిచ్ పీపుల్ కాదండి. ఎవరైతే ఈ కోటేష్ గారు అని చెప్పానో మామూలు ఆయన, అంత రిచ్ ఏం కాదు. హీ వాంటెడ్ టు సపోర్ట్ ఆర్ట్స్. మనసు ఉండాలండి, డబ్బు కాదు. నాకు డబ్బు లేదు, నాకు మనసు ఉంది. ఎంతోమంది డబ్బులున్న వాళ్ళు నాతో మాట్లాడారు కూడా, చాలా ఇంప్రెస్ అయ్యాను. ఒక పైసా ఇవ్వాలని చెప్పట్లేదు, అది మీ ఇష్టం. కానీ ఇచ్చేవాళ్ళు యాక్చువల్లీ ఆల్రెడీ ఉన్నారు. ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు పర్వాలేదు. కానీ నిజంగా దేవుడు పంపిస్తాడు అంతే. మనం మంచి చేస్తే వెంటనే రాదు, కానీ సహనం ఉండాలి. ఇప్పుడు మంచి పని చేసేసాను, ఇదేంటి గేమా, మొనాపలీ గేమా, మంచి పని చేసేసా దేవుడు ఏంటి ఏం చేయట్లేదు, అలా చేయకూడదు. ఎప్పుడైతే మనం దేవుడి నుంచి ఏమి ఆశించమో అప్పుడే దేవుడు చేస్తాడు. కానీ అదొక పూర్తి విశ్వాసం ఉండాలి. ఫెయిత్ అంటారు, అది బిలీఫ్ కూడా కాదు. ఏమీ అవ్వకపోయినా, దేవుడు నాకేం చెయ్యకపోయినా నేను అలా దేవుణ్ణి జపిస్తూ నేను అలా చేస్తాను అనడమే భక్తి. అది అక్కడి నుంచే ప్రహ్లాద్ స్టోరీ వచ్చింది, మీరాబాయి స్టోరీ వచ్చింది, రామదాస్ వచ్చాడు. రామదాస్ ఇంత మంచి చేసి నేను జైల్లో ఎందుకున్నా అని అనలేదు కదా. నువ్వు ఇప్పుడు కూడా నాతోటే ఉన్నావయ్యా, ఈ కష్టం కూడా నువ్వు కావాలనే నాకు ఇచ్చావు, దీని నుంచి నేను ఏదో నేర్చుకుంటానని. కష్టాలు ఎప్పుడు మనం ఒక పాఠాల కిందే మనం తీసుకోవాలి తప్పితే దేవుడు నా వెళ్ళాడు పోయాడు వెళ్ళిపోయాడు అలా అది భక్తి కాదు. అదొక కాంట్రాక్ట్. ఉద్యోగం మానేసినట్టు, వీడు నాకు ₹1,00,000 ఇస్తా అని ఇవ్వట్లేదు, ఉద్యోగం మార్చేద్దాం, అలా దేవుడిని మార్చలేము. అది నేను చూస్తా. సో మీరు అడిగారు కదా ఎలా చేస్తాను, నేను చేస్తే ఇప్పటి వరకు అయితే దేవుడు నా వెంట వచ్చాడు. ఇప్పుడు అదే చెప్పినప్పుడు మీరు మాట అన్నారు, దేవుడిని మార్చేయలేని డబ్బు కోసం అని. అంటే ఇవాళ రేపట్లో ఎన్నో జరుగుతున్నాయి ఈ మత మార్పిళ్ళు, కుల మార్పిళ్ళు అనేవి. డబ్బుని బేస్ చేసుకుని మతాన్ని కులాన్ని మార్చుకుంటున్నారు. అది కూడా చాలా బాధ అనిపిస్తుంది నాకు చూస్తే. డబ్బుల కోసం మార్చేది అది బాధాకరంగానే ఉంది. కానీ ఒకటి చెప్తా, ఇప్పుడు
మీకు బెంజ్ కార్ ఉంది, ఓకే, నాకు వెర్నా కార్ ఉంది. కానీ ఒకడికి చాలా మీకంటే గొప్ప కారు ఉన్న కొంతమందికి ట్రైన్ బస్సు పట్టుకోవడమే ఇష్టం, కొంతమందికి సైకిల్లో వెళ్ళడమే ఇష్టం. నిజంగా చాలా పెద్ద కార్లు ఉన్న వాళ్ళు కూడా అక్కడ కూడా సైక్లింగే చేస్తా భయ్యా, నేను రన్నింగే చేస్తాను వాడు ఒకడు అంటాడు. రిచ్ పీపుల్ కూడా. ఓకే, మతము మార్చినప్పుడు దేవుడు మార్చేసినట్టు అని నేను అనుకోను, అది నా ఉద్దేశం. నేనేమనుకుంటా అంటే వాడు ఈ మంత్రాలు చదివినప్పుడు, ఇవి చదివినప్పుడు, ఈ సూక్తులు చదివినప్పుడు, ఇలాంటి సంగీతం విన్నప్పుడు, ఇలా తయారైనప్పుడు, ఈ పద్ధతుల్లో దేవుడితో అట్లా కనెక్ట్ అయ్యాడు అని నేను చూస్తా ఇప్పుడు. రైట్ రైట్. సో ఎందుకంటే దేవుడు అంతా ఒకటేనండి. మనం రకరకాల పేర్లలో రకరకాల మతాల్లో చూస్తాం. ఇప్పుడు నేను హిందువునే, కానీ నేను కొన్ని బుద్ధిస్ట్ ప్రాక్టీసెస్ చేసిన నా పర్సనల్ ప్రిస్క్రిప్షన్ అది. మీకు పనిచేసే షాంపూ నాకు పనిచేయకపోవచ్చు, అలాగే మీకు పనిచేసిన కొన్ని నాకు పనిచేయకపోవచ్చు, మీకు కొన్ని పనిచేసే కాస్మెటిక్స్ నా చర్మానికి ర్యాషెస్ రావచ్చు. అలాగే నేనేమంటా అంటే దేవుడిని ఏ మతంలోనన్నా అదే దేవుడు, ఒకటే శక్తి స్వరూపం ఉంది. అది అల్లా అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. కొంతమందికి ఇప్పుడు ఈ పొలిటికల్ క్లైమేట్లో ఈ కామెంట్లు వేస్తారు, అవి నాకు సంబంధం లేదు. నేనేమంటున్నా అంటే సైకిలు బస్సు తీసుకున్నందుకు మన డెస్టినేషన్ వేరే అయిపోదు. డబ్బుల కోసం మారడం అది మీరు చెప్పినట్టు చాలా బాధాకరమైన విషయం. కానీ కొంతమంది, ఇప్పుడు రెహమాన్ ఉన్నాడు అనుకో, అతను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇస్లాం నుంచి అతను దేవుడికి దగ్గర అయినట్టు ఫీల్ అయ్యాడు. అది అతని పర్సనల్ వే ఆఫ్ ఫీలింగ్ క్లోజ్ టు గాడ్, అది నేను అంట. సో అలాగే నేను అలా చూసా. ఈ ప్రతి మతం అన్నది ఇప్పుడు ఒకరు మతము మార్చారు, డబ్బుల కోసం మార్చే అది దుస్థితి. కానీ ఈ మతంలో నేను ఎక్కువ డిసిప్లిన్ ఫీల్ అవుతున్నాను, ఈ మతంలో నేను ఎక్కువ ఇన్స్పిరేషన్ ఫీల్ అవుతున్నాను, ఈ మతంలో నాకు యాక్చువల్లీ జీవిత సూక్తులు డైరెక్ట్గా అర్థమవుతున్నాయి. ఇప్పుడు హిందూయిజంలో ఒకప్పుడు ఒక గమ్మత్తైన విషయం, ప్రాబ్లం కాదు, గమ్మత్తైన విషయం ఏంటంటే డైరెక్ట్గా ఉండవు. కొన్ని చదివితే ఏంటో అవి రొమాంటిక్ స్టోరీస్ లాగా అనిపిస్తాయి, కానీ అది రొమాన్స్ కాదు, అది ద్వైతం, జీవాత్మ పరమాత్మ రిలేషన్షిప్. ఇప్పుడు జయదేవుడు అష్టపదులు ఇవన్నీ చదివితే ఏంటి, రాధే ఇంత శృంగారం చూపించేసి అది శృంగారం కాదు, అది ఆ జీవాత్మ పరమాత్మతో ఒక్కటైపోదామని అనుకుంటోంది. అది చాలా మందికి వెంటనే అర్థం కాదు. అప్పుడు ఈ బుద్ధిజం వీటిలో ఏంటంటే చాలా ఇంకా సింపుల్ గా ఉంటాయి. అది చదివినప్పుడు వాళ్ళకి ఏదో ఈజీ వస్తుందేమో అలా అనుకుంటా. కానీ మీరు పాయింట్ చెప్పింది కూడా కరెక్టే, ఆ ప్రాబ్లం ఉంది. కానీ మనం ఇంకో ప్రాబ్లం కూడా ఏమనుకోవాలంటే, ఎవడే మతంలో ఉన్నా మనం అంతా ఒకటే దారికి వెళ్తాం. వీడేంటి బైక్లో వెళ్తున్నాడు, వాడేంటి బస్సులో వెళ్తున్నాడు, వీడేంటి నడుచుకుంటూ వెళ్తున్నాడు బాటా చెప్పులు వేసుకొని, అలా అనుకోం కదా. పాపం వాడి జీవితం ప్రకారం బట్టి వాడు ఆ నడవడిలో వెళ్తున్నాడు. కానీ మనం అంతా వెళ్ళే చోటు ఒకటే అండి, ఒకటే చోటుకి వెళ్తున్నా. కొంతమందికి ఎక్కువ దూరం తీసుకెళ్తుంది, కొంతమందికి ఈ జన్మలో కనిపించదు, ఇంకో జన్మ ఎత్తి తెలుసుకోవాలి. కానీ మనం అంతా ఒకటే శక్తి స్వరూపంలో నుంచి వచ్చిన వాళ్ళం, అదే శక్తి స్వరూపంలోనే కలిసిపోయే వాళ్ళం. సో దీంట్లో నేను పెద్దగా అనుకోను, కొంతమంది ఫీల్ అవుతారు. బట్ నాకు అందరి మీద అంతే ప్రేమ చూపించడం, అందరిలో దేవుడు చూడడం, వాడు ఏ మతమైనా వాళ్ళ దేవుడు చూడడం నాకు అలవాటు. ఎంత వాడు రాక్షసుల్లా ప్రవర్తించినా వాళ్ళలో కూడా దేవుడు ఉన్నాడు అని చూడటమే మనం ప్రతి నిమిషం ఆలోచించాలి. ఇప్పుడు వీడు డ్రిల్లింగ్ చేసేస్తాడు చూడండి, వాళ్ళలో కూడా దేవుడు ఉన్నాడు. ఎందుకు? వాడు మనలో సహనం అన్నది మనలో దేవుడు చూసుకోవడానికి వాడు అలా చేస్తాడు. నిజం. అది అండాళ్ళమ్మ వారి స్టోరీ కూడా అదే కదా. రోజు పువ్వులు తనే తెంపి మాల కట్టి విష్ణుమూర్తికి వేసి ఆవిడే భార్యగా ఊహించుకుని ఆయన్ని సమ్మోహనంగా ఫీల్ అవుతూ ఉంటారు. సో దాన్ని మనం రొమాన్స్ అనలేము. ఇందాక మీరు చెప్పినట్టు ఇట్ ఈస్ రొమాన్స్ ఓన్లీ, బట్ ఇట్ ఈస్ అ రొమాన్స్ విచ్ ఇస్ డివైన్. ఎగ్జాక్ట్లీ. మనకి మంచి టాపిక్ ఎత్తారు. మనం ఈ బ్లూ ఫిలిమ్స్ ఇవన్నీ చూసేసి రొమాన్స్ అంటే
రెండు శరీరాలు కలిసిపోయి ఆ శారీరకమైన ప్లెజర్ని పొందడం రొమాన్స్ అనుకుంటాం. కానీ మన కామసూత్రంలో కానీ మన హిందూ వాటిల్లో నేను డ్యాన్స్ నేర్చుకున్నావు కాబట్టి నేను బ్రతికిపోయా. ఎందుకంటే ఈ వేదాంతాలన్నీ డ్యాన్స్లో నేర్చుకుంటా. అసలు రొమాన్స్ అంటే ఏంటన్నది నేర్చుకుంటాం. క్షేత్రయ్య పదాల్లో కానీ జయదేవుడు అష్టపదుల్లో కానీ ఇలాగే తిరుప్పావై వీటిల్లో కానీ వీటిలో అసలు రొమాన్స్ అంటే ఊరికే ఇది చేసేయడం అది చేసే. ఇట్స్ నాట్ ది యాక్ట్ విచ్ ఇస్ ద రొమాన్స్. ద యాక్ట్ ఈస్ హ్యాపెనింగ్, ద ఇంటెన్షన్ బిహైండ్ ద యాక్ట్. I am doing this with you. I am being this intimate and vulnerable with you because me and you become one. And it creates this divine experience. I am becoming one with you, Krishna. Make me become one with you. Adi. కానీ మనం ఓన్లీ ఈ శారీరక వాటి మీద పడిపోయి మనం అసలు మనిషిని మనిషి కింద చూడకుండా వస్తువులాగా చూస్తాం. ఎందుకంటే సినిమాలోనూ ఐటమ్ సాంగ్ పెడతారు, సో ఆడదో వస్తువు అయిపోయింది అక్కడ. కానీ ఆ ఆడది ఒక స్టోరీ ఉంది. యాక్చువల్లీ మొన్న ఒక పాడ్కాస్ట్ విన్నానండి. ఆయన ఒక గొప్ప హాలీవుడ్ యాక్టర్ టెర్రీ క్రూజ్ అని, ఈ బ్రుక్లిన్ 99 అని ఒక అమెరికన్ షోలో యాక్టర్. రైట్. ఆయనకి పార్న్ అడిక్షన్ ఉండేది. ఓకే, చాలా చూసేవాడు. కానీ వాళ్ళ ఫ్యామిలీకి తెలీదు ఈయన ఇంత చూస్తాడని. ఇతను సీక్రెట్గా చూసేవాడు. సో అతను అనుకున్నాడు చూడటంలో తప్పేంటి, నేనేదో నా దాన్ని చూసుకుంటున్నా అని. కూడా అలాగే మాట్లాడుతూ ఉంటా. అది చూసిన తర్వాత నాకు చేతులు వణికిపోయాయి అసలు. ఇది ఎలా అయిపోయిందంటే దానికి వద్దాము. ఫస్ట్ ఈ స్టోరీ ఏంటంటే, ఈయన నా లైఫ్ని ఏం ఎఫెక్ట్ చేయట్లేదని అని అనుకున్నాడు ఆయన. ఈ పార్న్ అడిక్ట్, ఎక్స్ పార్న్ అడిక్ట్. Now he's actually talks against porn and he's part. I joined that non-profit. Okay. If you're interested, you can join. It's called Fight the New Drug. Okay. This non-profit. ఆ కమ్యూనిటీలో చాలా మంది మాట్లాడుకుంటారు ఈ పార్న్ అడిక్షన్ గురించి. దాంట్లో ఎక్స్ పార్న్ స్టార్స్ కూడా వాళ్ళని ఎలా అమ్మేశారు, వాళ్ళని ఎంత హీనంగా ట్రీట్ చేశారు, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఎనీవే ఈ యాక్టర్ చెప్పాడు, ఒకసారి స్ట్రిప్ క్లబ్కి వెళ్ళారు. స్ట్రిప్ క్లబ్ అంటే తెలుసు కదా, ఆడవాళ్ళు ఇలా క్లబ్ డాన్స్ లాగా చేస్తారు ఇలా. అదే అక్కడ మగవాళ్ళ ఇండియాలో ఉందా? ఇక్కడ ఉంది. పాత సినిమాలో చూపించేవాళ్ళు కదా, జయమాలిని వీళ్ళంతా చేసేది అదే అండి, స్ట్రిప్పింగ్ డాన్స్ అంటారు దాన్ని. సో స్ట్రిప్ క్లబ్స్ అని ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయండి. ఇక్కడ మనం అమాయకులం కాబట్టి ఇక్కడ కూడా ఉంటాయా అని మీరు అడుగుతున్నా. అడగండి అక్కడ బయట స్ట్రిప్ క్లబ్ ఎక్కడండి అని అడిగితే నువ్వెందుకు వెళ్తున్నావు అని అడుగుతారు ఫస్ట్. రైట్. ఉంటాయండి, ఎందుకుండా అన్ని చోట్ల ఉంటాయి. ఎక్కడైతే కామము మోహం ఉంటుందో అక్కడ స్ట్రిప్ క్లబ్ ఉంటుందండి. సో ఆ స్ట్రిప్ క్లబ్కి ఈయన వెళ్ళాడు. ఈ స్టోరీ నాకు చాలా నచ్చింది. ఆయన వెళ్తే చాలా ఎంజాయ్ చేశారు. అమ్మాయి బట్టలు తీసి డ్యాన్స్ చేస్తుంది, అదంతా ఎంజాయ్ చేశారు. అయితే ఆ అమ్మాయి వీళ్ళ టేబుల్కి వచ్చింది. ఈయన టేబుల్కి వచ్చి హౌ ఆర్ యూ డూయింగ్ అంటే ఆమె చెప్పిందంట, నాకు పిల్లలు ఉన్నారు, రెంట్ కట్టుకోవాలి, అంత కష్టం అవుతుందని మనిషి బాధలు చెప్పుకుంటుంది. ఆయనకంటే ఇరిటేషన్ వచ్చేసిందంట. ఈమెంటి ఈమె వస్తువుల్లో ఉండి అక్కడ డ్యాన్స్ చేయాలి, ఈమె జీవితం ప్రాబ్లమ్స్ చెప్పడం ఏంది, ఈమెన్నదే నాకు నా డిజైర్ ఇవ్వడానికి, ఈమె బట్టలు ఇప్పి చూపించాలి భయ్యా నాకు, ఈమెంది ఇలా ప్రాబ్లమ్స్ చెప్తుంది నాకు అని ఈయనకి ఇరిటేషన్ వచ్చేసిందంట. అప్పుడు ఆయన రియలైజ్ అయ్యాడు, ఈ పార్న్ ఇవన్నీ చూడటం వల్ల ఆయన ఆడవాళ్ళని ఆయన కామం సాటిస్ఫై చేసే వస్తువుల కింద చూడటం మొదలుపెట్టాడంట. ఎప్పుడైతే ఆయన అంతా బంద్ చేశాడో చూడటము, ఒక ఆడకు చూసినప్పుడు ఆమె ఒక తల్లి అయి ఉంటుంది, ఒక సిస్టర్ అయి ఉంటుంది, ఆమె ఇప్పుడు దీంట్లో ఒక హోస్ట్, ఇంటర్వ్యూ హోస్ట్, ఈమె జుట్టు కొంచెం బాగానేదు, ఊరికే శరీరం ఇట్లా చూడకుండా ఈమెలో రకరకాలు చూడటం మొదలుపెట్టాడు. ఒక మనిషిని అప్పుడు చాలా కాంప్లెక్స్ కదండి.
మనకి చాలా క్వాలిటీస్ ఉంటాయి, వీక్నెసెస్ ఉంటాయి, మనకు ఒక ఉద్యోగం ఉంటుంది, మన కుటుంబంలో నిర్వర్తించే బాధ్యతలు ఉంటాయి, మనం ఎన్నో కష్టాలు పడి ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంత ఇమోషనల్గా మీతో ఓపెన్ అప్ అయ్యి ఒక మగవాడితో మాట్లాడుతున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నేను ఇంత ఓపెన్ అప్ అయ్యి మాట్లాడుతున్నప్పుడు ఆ మగవాడు ఊరికే నా బాడీ కేస్ చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? నేను ఇంత ఇంపార్టెంట్ థింగ్స్ మాట్లాడుతున్నప్పుడు, నా కుటుంబం గురించి మాట్లాడుతున్నాను, నా కెరియర్ గురించి మాట్లాడుతున్నాను, నా స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను, నేను ఈ దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు, నేను వాడు చూసినప్పుడు నా శరీరం నేను ఇంత కవర్ చేసుకొని అవే చూస్తున్నప్పుడు నేను ఏమనుకోవాలి? అలా నా ఆడవాళ్ళు చూడట్లేదని కాదు, ఆడవాళ్ళు కూడా చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎడిక్షన్ ఈజ్ ఆన్ బోత్ సైడ్స్, బోత్ మెన్ అండ్ విమెన్. సో ఈ రొమాన్స్ నేను ఏమంటున్నా అంటే చిన్నప్పటి నుంచి ఈ పదాలు, వర్ణాలు, అష్టపదులు ఇలాంటివి చేసి ఈ సెక్స్ అన్నది ఈజ్ నాట్ జస్ట్ అ ఫిజికల్ యాక్ట్, ఇట్ ఈస్ అ స్పిరిచువల్ కనెక్షన్ ఫ్రమ్ టూ లవ్డ్ వన్స్. అది వెరీ ఇంపార్టెంట్. అది మేము చిన్నప్పటి నుంచే హెల్తీగా నేర్చుకున్నాం. అది ఇంకొక బెనిఫిట్ చూసారా కళలతోటి బెనిఫిట్? కళలు నేర్చుకున్నప్పుడు అన్నిటినీ సంపూర్ణంగా చూస్తాం. దాని ఊరికే ఈ యాక్ట్ని తీసుకొని అది సెక్స్ అని ఇలా చూసాము. సెక్స్ అంటే చాలా ఉన్నాయి దాంట్లో అన్నట్టు చూస్తాం. ఓకే, సో అది నేను రొమాన్స్ అన్నది ఎప్పుడు ఒక స్పిరిచువల్ యాక్ట్ కింద చూస్తాను. నా సెల్ఫిష్నెస్ కోసం నేను క్లైమాక్స్ పొందిపోవాలి. ఇప్పుడు ఈమె ఏమైపోయినా నొప్పిలో ఉండా పర్వాలేదు, వీడేమైనా అయిపోయినా పర్వాలేదు, నేను క్లైమాక్స్ పొందాలిరా బాబు, అది సెల్ఫిష్నెస్. ఆ మనిషిని వస్తువు కింద వాడుకొని నీ క్లైమాక్స్ నువ్వు పొందుకుంటున్నావు, తప్పు. ఇద్దరము అంతే ఆ ప్రేమలో దాన్ని ఆస్వాదించాలి. ఇది డ్యాన్స్లో మేము నేర్చుకుంటాం. ఆ రాధ కృష్ణుడితోటి చూపించినప్పుడు కానీ, ఈ ఆండాలమ్మ వారు వెంకటేశ్వర స్వామితో చూపించినప్పుడు కానీ, ఇట్ ఈస్ అ సెల్ఫ్లెస్ స్పిరిచువల్ యాక్ట్ ఆఫ్ లవ్. ఇట్ ఈస్ నాట్ ద పొర్నోగ్రఫిక్ ఆబ్జెక్టిఫైడ్ వయలెంట్. అక్కడ పార్న్ వీడియోస్ అన్నిట్లో వయలెన్సే ఉంటుంది, ప్రేమతో చేసిన యాక్ట్స్ ఉండవు. యాజ్ పర్ రీసెర్చ్, ఇఫ్ యూ గో ఆన్ టు ద ఫస్ట్ పేజ్ ఆఫ్ ఎనీ pornographic site, it is always titles teacher punishing student, dad teaching daughter. dad daughter ఏంటి అక్కడ రిలేషన్ పాడు పశుపతులు ఏం లేవు. ఇంకా son teaching a lesson to mom. ఇవన్నీ నాకు ఎందుకు తెలిసే? ఈమె చూడలేదు. నేను ఎక్స్పోజ్ అయ్యాను చిన్నప్పుడు. అందరం ఈ టెక్నాలజీలో ఎక్స్పోజ్ అవుతాము. ఎవడైతే ఎక్స్పోజ్ అవ్వలేదని చెప్తున్నాడో వాడు అబద్ధాలు ఆడుతున్నాడు. ఎందుకంటే మన ఇండియన్ స్కూల్ ఎడ్యుకేషన్లో సెక్స్ మొహమాటంగా నామోషితో చెప్తారు కాబట్టి గూగుల్లో కొట్టేసి వాడు ఏదో నేర్చేసుకుంటాడు. ఈ దరిద్రం అంతా ఫస్ట్ మన స్కూల్లో బయాలజీ లెసన్లో ఎప్పుడైతే టీచర్ మొహమాటం లేకుండా ఇది ఒక న్యాచురల్, మా డ్యాన్స్ క్లాసుల్లో మా టీచర్లు ఎలా మాట్లాడారో నేను ఆమె టీచ్ చేసినప్పుడు నేను ఎప్పుడు గూగుల్లో కొట్టేయలేదే. వావ్ ఇలా ఉంటుందా అని మంచి మంచి ఇమాజినేషన్స్ వచ్చేవి మాకు. ఎప్పుడు గూగుల్లో కొట్టేయాలని టెంప్టేషన్ నిజంగా రాలేదు. అలా చెప్పినప్పుడు ఇప్పుడు ఎవడన్నా హౌ షుడ్ అ మామ్ లవ్ అ సన్ అని కొడతాడా? ఎవడో దిక్కుమాలనోడు కొడతాడు. అవును, అసలు నెట్లో వెతికే విషయాలు అవి. నెట్ని అసలు ఎలా వాడుతున్నాం ప్రెసెంట్? హౌ షుడ్ అ మామ్ లవ్ అ సన్ అని అడగం కదా. హౌ షుడ్ అ టీచర్ బి లవింగ్, హౌ షుడ్ అ బ్రదర్ లవ్ అ సిస్టర్ అని కొడతామా? ఇది మనకి ఇన్నేట్గా ఆల్రెడీ తెలుసండి హౌ టు లవ్ అ పర్సన్ అన్నది. అది నేను అంటున్నాను. సో ఇదొక ఈ ఆర్జీవి చెప్పినట్టు నేను పేరెత్తడానికి నేనేమి భయపడను. ఆ వీడియోస్ నేను చూశాను. అంటే ఆ వీడియోలో నేను ఎక్కడ ఫీల్ అయ్యానంటే, నాకు ఇంత అందమైన శరీరం ఉంది, ఇంత అందమైన కాళ్ళు ఉన్నాయి, శరీర భాగాలు ఉన్నాయి, చూపించుకుంటే తప్పేంటి, చూస్తే తప్పేంటి అంది అమ్మాయి. అసలు నేను మా పిల్లలకి ఏం చెప్పాలో నాకే అర్థం కాల. అంటే ఉంటే చూపించుకోవడానికేనా? అది కనబడితే ఒకటి,
కానీ నేను ఇప్పుడే చెప్పాను కదా, ఒక మనిషి అన్నప్పుడు వీఆర్ నాట్ జస్ట్ అవర్ బాడీ. టు రెడ్యూస్ అవర్ సెల్వ్స్ టు అన్ ఆబ్జెక్ట్ అండ్ జస్ట్ అవర్ బాడీ ఈజ్ ద రిటార్డేషన్ దేర్. ఎగ్జాక్ట్లీ. అక్కడ ఒక డ్రెస్ వేసుకొని నాకు ఈ డిజైనర్ నచ్చింది, ఈ ఫ్యాబ్రిక్ నచ్చిందని దాంట్లో ఇలా కొంచెం కనిపించి అది వేసుకోవడం వేరు. కానీ నేను నా శరీరం మాత్రమే అనుకోవడంలోనే అక్కడ మూర్ఖత్వం ఉంది. అంటే అమ్మాయి వేసుకున్న శారీ, అమ్మాయి వేసుకున్న డ్రెస్ శారీతో కంపేర్ చేస్తుంది. శారీయే ఇంకా సెక్సీగా కనపడుతుంది విమెన్కి, ఈ డ్రెస్ ఈ మాత్రమే కనిపిస్తోంది అనేది. అంటే నేనే అసలు ఇంకో పాయింట్ ఏంటంటే, అందులో ఉన్న పాయింట్, చీర కట్టుకున్న అమ్మాయిల్ని కూడా, పద్ధతిగా ఉన్న అమ్మాయిల్ని కూడా లోకం తప్పుగా చూస్తున్న టైంలో ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే ఏముంది అన్న పాయింట్ అమ్మాయిది. దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ ఏమో అనిపించింది ఒక టైంలో. అంటే ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో పూర్తి తప్పేం లేదు. అంటే అమ్మాయి నిజంగా ఏం వేసుకోవాలంటే అది వేసుకోవచ్చు. ఎందుకంటే మగాడు ఏ బట్టలు వేసుకున్నా అదే కళ్ళతో చూస్తున్నప్పుడు తనకు పాయింట్ ఉంది, ఓకే, అది మనం ఒప్పుకోవాలి. కానీ నేనేమంటున్నావు అంటే, మనం బట్టలు కట్టుకున్న ప్రతిసారి నేను సెక్సీగా ఉండాలి, ఇంకోటికి ఐ క్యాండీ కింద నేను ఉండాలి, అది స్లేవరీ. అది ఎగ్జాక్ట్లీ. అంటే నీకు వర్త్ లేదా? ఇంకోటికి నువ్వు సెక్సీగా కనబడితే కానీ నీకు వాల్యూ లేదా? సెక్సీగా ఉంటేనే యు ఆర్ అ వాల్యుబుల్ ఉమనా? అది నేను అంటున్నా అక్కడ పాయింట్. ఇఫ్ యూ సీ వాల్యూ ఇన్ యువర్ సెల్ఫ్, దట్ ఇఫ్ యు ఆర్ ఓన్లీ సెక్సీ టు అదర్ మెన్, you have completely lost the point of being a human being. Because human being is not just about being an object of sex. As a human being, it's about making an impact on other human beings and all of us reaching towards God. But if we constantly ide cycle lo padipayam anko, నేను నా బాడీ నేను సెక్సీగా కనిపించానా, అదొక 1% ఉండాలి. అరే ఇవాళ కొంచెం అందంగా కనపడితే బాగానే. ఇప్పుడు మీరు కూడా ఇలా నైట్ డ్రెస్ వేసుకొని కూర్చుంటే ఒక మూడ్ ఉంటుంది, కొంచెం తయారైతే అబ్బాయి ఏమన్నా చేద్దాం అనిపిస్తుంది. ఓకే, గెటింగ్ రెడీ, లుకింగ్ గుడ్ డస్ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్. ఎగ్జాక్ట్లీ. బట్ ఇఫ్ యూర్ ఆల్వేస్ కాట్ అప్ ఇన్ లుకింగ్ గుడ్, ఎప్పుడు లుకింగ్ గుడ్, లుకింగ్ సెక్సీ, వీడు నన్ను ఇలా చూసాడా, దాంట్లోనే ఉంటే ఇంకేం సాధిస్తాను. మనిషికి ఆ మ్యానకిన్ కి తేడా ఏంటి? మ్యానకిన్స్ పెడతారు కదా కొట్టు బయట, దానికి మనకి తేడా ఏంటి? ఇప్పుడు మనం ఇంకా అంత ట్రై చేయక్కర్లేదండి. జపాన్ లో ఆల్రెడీ ఈమె ఇంత ఏడుస్తుంది కదా సెక్సీగా ఉండాలని, జపాన్ లో ఆల్రెడీ సెక్స్ రోబోట్స్ అని చేస్తున్నారు. ఆ రోబోట్స్ ఎగ్జాక్ట్లీ మనలాగే ఉంటే మనం మగాడు ఏం అడిగినా చేస్తాయి అవి సెక్షువల్గా ఫేవర్స్. సో నువ్వు ఎంత సెక్సీగా తయారైనా ఆ రోబోట్ వచ్చేసిన తర్వాత ఈ అమ్మాయి అది మనిషికి రోబోట్కి తేడా అది. బికాజ్ రోబోట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫిజికల్ స్టఫ్, a human being is beyond. తర్వాత ఈ వీడియోస్ అంతా చూసే ముందు ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఎవడు చేస్తున్నాడు, వాడి ఏజ్ ఏంటి, ఇవన్నీ చూసుకోకుండా చూసేస్తున్నారు. నేను కొన్ని డాక్యుమెంటరీస్ చూశాను వీళ్ళవి. ఆ అమ్మాయిలని కిడ్నాప్ చేసేసి అమ్మేశారు ఇండస్ట్రీలో. లేకపోతే ఓ మావయ్యో బాబాయ్యో అమ్మాయిని రేప్ చేసి రికార్డ్ చేసిన వీడియో చూసేస్తున్నారు. ఒక స్కూల్ పిల్లని టీచర్ రేప్ చేసిన వీడియోలు చూసేస్తున్నారు. ఒక బేబీని రేప్ చేసిన వీడియోలు నేను చూడట్లేదు, నేను మామూలు స్టార్ది చూసా. ఆ స్టార్ ఎన్ని కష్టాలు పడిందో నీకేం తెలుసు? మోస్ట్ ఆఫ్ ద స్టార్స్ ఎవరైతే స్టార్స్ అని అంటున్నారో పార్న్ స్టార్స్, వాళ్ళంతా చిన్నప్పుడు సెక్షువల్గా అబ్యూజ్ అయ్యి ఇంకా వాళ్ళ జీవితంతో ఏం చేసుకోవాలో తెలియక వెళ్ళిన వాళ్ళు. ఎలాగో నా జీవితం పాడైపోయింది, ఎలాగో నా జీవితం చిన్నప్పుడే పాడైపోయింది కదా, సో నేనే వెళ్తాను అని వెళ్ళిన వాళ్ళు కొంతమంది. లేకపోతే సరే కొంచెం ట్రై చేద్దామని ఉంటారు వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి ఏమవుతుందో తెలుసా? ఒక చెత్త కాంట్రాక్ట్లో లాక్ చేసేస్తారు. వాళ్ళకి చెయ్యాలని లేనివి కూడా, రేప్ చేసిన సీన్స్ కూడా చేసేస్తే కొంతమంది మానేశారు ఇండస్ట్రీ నుంచి చాలామంది. దాంట్లో 40% సూసైడ్ కమిట్ చేసుకుంటారని తెలుసా మీకు?
అలాంటి వీడియోలు వీళ్ళు ఎంతో ఎంటర్టైన్మెంట్తో చూస్తున్నారు. ఆ మనిషి ఏం పడుతుంది అది మనిషి అని మర్చిపోతాం చూసినప్పుడు. మనం అంట రీసెర్చ్లో చెప్పింది, మనం ఈ వీడియోస్లో చూసినప్పుడు అంట అది మనుషులను మర్చిపోయి, మనం ఇప్పుడు ఈ వస్తువు చూసినప్పుడు ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది కదా. ఇప్పుడు వాటర్ బాటిల్ చూసినప్పుడు ఇది వాటర్ బాటిల్ అన్న ఆబ్జెక్ట్ అని మనం బ్రెయిన్ రిజిస్టర్ చేసుకుంటుంది. పాన్ వీడియో చూసినప్పుడు అది మనిషి అని మర్చిపోతామంట. మనిషి చూసే బ్రెయిన్ ఆఫ్ అయిపోతుందంట. వస్తువుని చూసినట్టు మనిషిని చూస్తామంట. అదే కదా ఇప్పుడు జరుగుతుంది. అందుకే కదా ఎమోషన్ లేకుండా బతకమని చెప్తున్నారు. ఎమోషన్స్, ఎఫెక్షన్స్, ప్రేమ, అభిమానం లేదు. ఎందుకంటే అవి చూసేసాం అనుకో, మనిషి ఎందుకు? నేను ఆస్వాదించేసాను, అయిపోయింది. అది మన ఆస్వాదం కోసం వస్తువుల్ని వాడటం, మన ఆస్వాదం కోసం మనుషుల్ని వాడేసుకోవడము, అలా సెల్ఫిష్ సొసైటీ అయిపోతుంది. మనం ఎప్పుడైతే నేను ఇంకోటికి పనికి రావాలని ఆలోచించేవాడు, నేను ఇది చూసేయాలి, ఇది కొనేయాలి, వీడిని వాడేసుకోవాలని ఆలోచించాడు వాడు. అది నేను ఈ ఇయర్ చాలా ప్యాషనేట్ అయ్యానండి ఈ టాపిక్ మీద. అందుకే ఈ నాన్ ప్రాఫిట్ కూడా జాయిన్ అయ్యాను. తర్వాత ఈ ఆర్జీవి వీడియోలు చూడటంలో తప్పేంటి అని అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. కోపం కాదు, బాధ అనిపించింది. అసలు ఆయన వీడియో కంటే కింద కామెంట్లు ఆర్జీవి రాక్స్, మేమంతా ఫ్యాన్స్, ఇది చాలా మంచి మాట అంటున్నారు. అయ్యో రామబ్బా. నిన్న రాత్రి ఒక హీరోయిన్ ఒక మూవీకి జనరల్గా ప్రెస్ మీట్స్ అవి పెడతారు కదా, ప్రెస్ మీట్స్ పెట్టినప్పుడు డ్రెస్ ఇంతవరకు ఉంది, చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది. ఇలా కాలు తీసి ఇలా పెట్టుకొని ఇక్కడ ఇలా చేయి పెట్టుకొని ఇలా మార్క్స్ చేస్తున్నప్పుడు ఈ ప్లీజ్ ఎగ్జాక్ట్గా కెమెరాకి చిక్కేలాగా పెట్టారు. అయితే యాక్చువల్లీ ఈ అమ్మాయి స్కిన్ కలర్లో ఇన్నర్ వేసుకుని ఉంది. దాన్ని జనాలందరూ సూపర్ క్లీన్ షేవ్ అని ఒకళ్ళు, మొత్తం టాప్ టు బాటమ్ ఒకే కలర్ ఉందని ఒకళ్ళు, ఇవన్నీ పెడితే నాకు అనిపించింది వాళ్ళ అజ్ఞానం అనిపించింది నిజంగా. ఎందుకు ఇన్నర్ వేసుకోకుండా ఒక హీరోయిన్ స్టేజ్ మీదకి వస్తుంది? అవును, ఇట్స్ మినిమం కామన్ సెన్స్ కదా. స్కిన్ కలర్లో ఉన్న ఇన్నర్ నీకు కనిపిస్తే నువ్వు క్లీన్ షేవ్ అనుకుంటావా? నీ ఇష్టం. వచ్చిన వేల మెసేజెస్ అన్నీ కూడా ఆసమ్, సూపర్, ఎక్సలెంట్ ఇవే తప్ప అరే ఒక సిగ్గుపడాలి, పాపం ఎందుకలా వీడియో తీసారని తిట్టాలి. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి పనికిమాలిన వీడియోలు ఎందుకు పెడుతున్నారని అనాలి. లేదంటే పాపం ఆ అమ్మాయి ఒక మూవీ ప్రమోషన్కో ఏదో వాళ్ళకి తప్పదు, అవును, ఆ డ్రెస్ వేసుకుంటారు, వాళ్ళ ప్రొఫెషన్ అది. అవును. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నేను ఇప్పుడు ఇంత పద్ధతిగా చీర కట్టుకుని ఇంత చక్కగా ఇంటర్వ్యూలు చేసి నన్ను ఎవడు ఏ సినిమాలకి పిలవడు. అవును. అన్లెస్ అంటే ఈవిడేదో ఏ టీచర్ గానో, ఏ అడ్వకేట్ గానో, ఏ డాక్టర్ గానో, ఇక్కడ వచ్చిన క్యారెక్టర్స్ అన్నీ అలాగే వచ్చాయి. ఈవిడ ఇంతకు మించి ఏదైనా చేస్తే నన్ను పిలుస్తారా? పిలవరు. సో వన్ ఆఫ్ ద డైరెక్టర్ రీసెంట్లీ నాకు కలిసిన అదే అన్నారు, మేడం మీరు పద్ధతిగా చీరలు కట్టుకుని ఇలా చేస్తే మమ్మల్ని ఎవరు క్యారెక్టర్స్ పిలవరండి అని. సో డిఫరెంట్ డ్రెస్సెస్ వేసి ఓ ఈ డ్రెస్లో ఇవి ఇలా ఉంటుందా, ఆ డ్రెస్లో అలా ఉంటుందా అని వాళ్ళకి తెలిస్తేనే తప్ప వాళ్ళు ఊహించలేరు కదా. మనం 24 గంటలు మనం గుర్తుండం వాళ్ళకేమి, ఈ క్యారెక్టర్లు ఎవరు సూట్ అవుతారో టక్కన అంజలి గుర్తు రాదు ఆబ్వియస్లీ. సో గుర్తుండాలి అంటే ఒక సెన్సేషన్ కావాలి. అసలు ఫస్ట్ ఆ అమ్మాయి వీడియో తీయడం అట్లా తప్పండి. ఆ అమ్మాయి ఏం వేసుకున్నాను అదే యాంగిల్లో ఎందుకు అలా క్రూరులాగా వీడియో తీసి అది పెట్టడం, పోనీ యాక్సిడెంటల్ గా క్యాప్చర్ అయింది అనుకో, పాపం ఆ అమ్మాయి రెప్యుటేషన్ ఏమవ్వాలి? ఆ అమ్మాయి ఎలా ఫీల్ అవుతుంది ఈ వీడియో కనిపించినప్పుడు? అమ్మాయి కావాలని ఇలా చూపించట్లేదు కదా, అలా యాక్సిడెంటల్ గా అడ్జస్ట్ అయినప్పుడు కనిపించింది. వాడు అలా క్యాప్చర్ చేసి పెట్టడమే తప్పు. వాడిని తిట్టకుండా వీళ్ళంతా ఆసమ్ అని, అదే మీరు చెప్పినట్టు ఇట్స్ వెరీ సాడ్. బట్ ఒకటండి, ఈ డాక్యుమెంటరీస్ ఇవన్నీ చూస్తున్నప్పుడు బ్లేక్ లైవ్లీ అని పెద్ద హాలీవుడ్ యాక్ట్రెస్ ఉంది. ఓకే. ఆ అమ్మాయి ఈ మధ్య తల్లి అయింది 2 పిల్లలకి. తను భయపడుతుంది అనమాట, ఇంత టెక్నాలజీ వచ్చేసినప్పుడు మా పిల్లల్ని ఈ పార్న్ వీటి నుంచి ఎలా కాపాడుతాను అని భయపడింది. అయితే ఒక బోర్డు లాగా తన పైన ఉంది ఒక వరల్డ్ మ్యాప్, దాంట్లో ఇలా డాట్స్ లాగా లైట్లు వెలుగుతున్నాయి. ఏడవడం మొదలుపెట్టింది. దేంటో తెలుసా అని అడిగింది వాళ్ళని. ఈ బోర్డు వెలుగుతుంది కదా, ఇదంతా ఏంటి తెలుసా అని ఏడుస్తుంది. ఏడిస్తే దాంట్లో ఏంటంటే ఆ లైట్స్ ఎందుకు వెలుగుతున్నాయంటే, ఇట్ ఈస్ ఎవ్రీ టైమ్ సమ్వన్ హూ ఈస్ వ్యూయింగ్ చైల్డ్ పొర్నోగ్రఫీ ఎవ్రీ 5 seconds వెలుగుతుంది.
అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే సమ్ ఇడియట్ ఈజ్ వాచింగ్ చైల్డ్ pornography as we are speaking, not one, a few or thousands or million. Imagine. మన హైదరాబాద్లో 2 కేసులు వెంటనే కొన్ని డేస్ ఫ్రాక్షన్స్లో జరిగింది. అది మామూలు కూడా కాదు, చైల్డ్. దారుణం కదా అసలు. అంటే మనిషి ఎంతవరకు వెళ్ళిపోతున్నాడు, ఎంత వర్స్కి వెళ్ళిపోతున్నాడు అంటే చాలా బాధగా ఉంది నిజంగా. అసలు ఆ పిల్లల అలా అవుతున్నప్పుడు ఏడుపు రాకుండా నువ్వు ఎలా ఆస్వాదిస్తున్నావు భయ్? నాకు అంత మానవత్వం పోయింది అక్కడ. చూసారా, మనిషిని చూడలేదు మనం. అవును. అసలు నేనైతే ఎంత ఏడ్చానో ఇవన్నీ చూస్తున్నప్పుడు, వింటుంటే నేను చెప్పలేను. పిల్లలు, పసి పిల్లలు, వాళ్ళని కిడ్నాప్ చేసేసి అలా నెలలు, ఏడాది వాళ్ళే పాపం తర్వాత ఇండస్ట్రీ జాయిన్ అవుతారు తెలియక, ఇంకో దారి తెలియక. వాళ్ళని స్టార్స్ అని మనం పిలవడం, అసలు మన ఓన్ ప్లెజర్ కోసం ఇంకోటి ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టు అయిపోయాం. దాన్ని ఆర్జీవి ప్రమోట్ చేయడం. ఎందుకంటే ఎప్పుడైతే ఒకడు పాన్ చూడడం మొదలు పెడతాడో వాడు మామూలు పాన్ చూసి సంతోషపడలేడు. ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్నప్పుడు డోస్ పెంచుతూ ఉంటేనే, ఇప్పుడు మనం కాఫీ కొంచెం తాగడంతో స్టార్ట్ చేస్తాం, 2 తాగాలి, తర్వాత బ్లాక్ తాగాలి, తర్వాత 3 తాగాలి, 5 తాగాలి, లేకపోతే హెడ్ఏక్ వచ్చేస్తుంది. మన బాడీ డీసెన్సిటైజ్ అయిపోతుంది, బ్రెయిన్. అలాగే డ్రగ్స్ కూడా, కొకైన్ ఇవన్నీ తీసుకున్నప్పుడు అలా డోస్ పెంచుతానే ఉండాలి, లేకపోతే కిక్ రాదు. యూస్డ్ అయిపోతుంది కదా, అలవాటు అయిపోతుంది. అలాగే మామూలుగా అమ్మాయి ఏదో చేస్తే ఇంకా కిక్ రాదు, అలవాటు అయిపోతుంది. అలా చైల్డ్ పోర్నోగ్రఫీకి వెళ్ళి వీళ్ళు సీరియల్ కిల్లర్స్ అవుతారు. ఒక రీసెర్చ్ చూపించింది, సీరియల్ కిల్లర్స్ అందరికీ కామన్ ట్రేట్ ఉన్నది పార్న్ అడిక్షన్. ఇప్పుడు ఈ ఘోరమైన రేప్స్ చూసామా ఇండియాలో, వాళ్ళందరూ పార్న్ చూసిన వాళ్ళని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆ ఐడియాలు ఎక్కడి నుంచి వస్తే ఇలా చేయాలి అలా చేయాలి, అది నేను అంటున్నాను. సో కానీ ఒకటి, ఈ నాన్ ప్రాఫిట్లో ఒక మిలియన్స్ ఆఫ్ పీపుల్ సపోర్ట్ చేస్తున్నారు దీన్ని. అంటే ఏంటి అసలు చెప్తారా? ఆ నాన్ ప్రాఫిట్లో ఏం చేస్తారంటే ఇలాగే మీలాగే ఇంటర్వ్యూస్ చేస్తారు ఎక్స్ పార్న్ స్టార్స్ ని, లేకపోతే పార్న్ అడిక్షన్ ఉన్న వాళ్ళు మానేసి అండ్ స్కూల్స్ క్యాంపస్లకు వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తారు. రైట్ రైట్. తర్వాత టీ షర్ట్స్ ఇవన్నీ అమ్ముతారు విత్ స్లోగన్స్, ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తారు. రైట్. నేను యాక్చువల్లీ వాళ్ళతో ఒక మాట్లాడదాం అనుకుంటున్నాను. కానీ ఇలాగే చాలా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ చేస్తారు, సెక్స్ ఎడ్యుకేషన్ అండ్ పార్న్ గురించి, వాటి వల్ల ఎంత ఎఫెక్ట్స్, బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఈ మన సొసైటీ మీద. ఎందుకంటే నేను దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, అక్కడ ఎవరితోనైనా అక్కడ ఎవరితోనైనా మాట్లాడితే కాఫీ తాగాను బాబు అన్నట్టు, నిన్న పాన్ చూసా. నేను హై స్కూల్లో ఉన్నప్పుడు అబ్బాయిలు నేను వారానికి 3 సార్లు చూస్తాను చాలా గర్వంగా చెప్పుకునేవాళ్ళు హై స్కూల్లో. టూ బ్యాడ్, అది వాళ్ళు అచీవ్మెంట్లా ఫీల్ అవుతుంటున్నారు. యా. సో అసలు బట్టలు వేసుకున్న వాళ్ళ ముందు నడవడానికి ఎలాగో అనిపించేది వాళ్ళు అలాంటి వీడియోలు చూస్తున్నప్పుడు. సో బట్టలు, చిన్న బట్టేసింది పెద్ద బట్టేసిందంటే వాడు అలాంటి వీడియోలు చూసినప్పుడు ఏ బట్టేసినా వాడు అలాగే చూస్తాడు. అందుకే వాడు అలాగే వీడియో తీస్తాడు. వాడికి తెలుసు అలా వీడియో తీస్తే, ఎందుకంటే యూట్యూబ్ కంటే పార్న్ హబ్ ఈజ్ మోర్ సక్సెస్ఫుల్ యాజ్ అ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్. దానికే ఎక్కువ వ్యూస్ వస్తాయి యూట్యూబ్ కంటే. మన ఈ వీడియోలకు రావు, ఆ బూత్ వీడియోకే వస్తుంది. అది అలా అయిపోయింది మన ప్రపంచం. రీసెంట్లీ ఒక బుక్ చదివాను నేను. ఆ బుక్లో ఈ పాన్ చూసే వాళ్ళ మైండ్ సెట్ ఎలా మారుతూ ఉంటుంది అనేది, ఫస్ట్ ఒక అమ్మాయితో సెక్స్ చేసిన వీడియో చూస్తారట. ఒక 10, 100 చూసిన తర్వాత ఒక్క అమ్మాయితో ఏముంది 2 అమ్మాయిలు ఉన్న వీడియోలు చూస్తాడు. 2 అమ్మాయిల వీడియోలు మళ్ళీ ఇలా వరుసగా చూసిన తర్వాత 3, ఇప్పుడు గ్రూపు, ఇప్పుడు ఎక్స్చేంజ్, ఇలా రకరకాల వీడియోలు చూస్తే కానీ వాడికి ఇదే కదా అలవాటైపోతుంది. ఇంకా ఒక అమ్మాయి, నంబర్ ఆఫ్ పీపులే కాదు, ఫస్ట్ మామూలు, తర్వాత అమ్మాయిని చంప మీద కొట్టడం, తర్వాత ఉమ్మడం, తర్వాత డబుల్ పెనిట్రేషన్ అని ఉంటుంది.
తర్వాత ఆల్మోస్ట్ ఇంకా వైలెంట్ గా అవడం, అమ్మాయిని కట్టేయడం, ఇవన్నీ ఆ బుక్ లో వాడు చాలా క్లియర్ గా రాశారు. సో అవన్నీ చేసిన తర్వాత వాడికి ఇంకా ఈ కొట్టడం ఇవన్నీ ఇంకా అప్పుడు వాడు సీరియల్ కిల్లర్ అవుతాడు. అందరు అవుతారని కాదు, బట్ వాళ్ళందరికీ ఇదే మైండ్ సెట్ హౌ ఇట్స్ చేంజింగ్. yes, it evolves, our brain evolves to get more. ప్లీజ్ గెట్ మోర్ అని బ్రెయిన్ చెప్తుంది. మనం హార్ట్ని ఎప్పుడు ఫాలో అవ్వకుండా బ్రెయిన్నే ఫాలో అవుతుంటే అదే అవుతుంది. నిజం. అందుకే ఎవరికి ఫోకస్ ఉండట్లేదు. ఎందుకంటే అలాంటి పిక్చర్స్ వీడియోస్ చూసేస్తే ఇలాంటి మామూలు విషయాల్లో ఎవరికి ఫోకస్ ఇలానే కూర్చొని ఉంది, పాన్ వీడియో చూస్తే డోపమిన్ కిక్ అవుతుంది, అట్లా అయిపోయింది. ఇప్పుడు ఇంతకీ మీ పెళ్లి విషయం ఏంటి? చాలా మంది పెళ్లి అప్లికేషన్స్ పెట్టారు మీకు. సో యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నాకు పెళ్లి చేసుకోవాలనిపించలేదు అంతా. ఓకే. కానీ ఈ ఇయర్ ఎందుకో చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు నేను అనుకున్నా ఎంతమందికి సేవ చేసినా ఏం చేసినా ఎప్పుడు నాది నేను నా ఇల్లు అని ఉంటాను. నాకు పెళ్ళి ఎందుకు చేసుకోవాలని ఉందంటే ఇంకోళ్ళకి ఎలా ప్రేమ చూపించగలను, వాడుని ఎలా చూసుకోవాలి, నేను మంచిగా ఏం చేయొచ్చు అతనికి, నేను హౌ కెన్ ఐ బీ అ గుడ్ పార్ట్నర్. ఐ వాంట్ టు లెర్న్ దట్ ఇన్ లైఫ్. ఫర్ దాట్ రీజన్ నేను ఒంటరిదాన్ని అయిపోయా, నాకు ఎవడు కావాలి అలా కాదు. నేను ఒంటరిదాన్ని కాదు, నేను చాలా బిజీ. బట్ ఎప్పుడు నా బిజినెస్ నేను కాకుండా ఇతనికి ఎలా వంట అవే కాకుండా నువ్వెలా ఉన్నావు, నీ రోజు ఎలా అయ్యింది, నేను కాకుండా నువ్వు ఎలా ఉన్నావు, నన్ను మర్చిపోయి అతని గురించి ఆలోచించడానికి చేసుకుందాం అనుకున్నా. అండ్ తర్వాత అందరు మగవాళ్ళు అలా ఉండరని నేను కొంచెం హోప్ తెచ్చుకున్నాను ఈ మధ్య. రైట్. ఐఎమ్ ట్రయింగ్ అవుట్. ఎస్, ఇప్పుడు ప్రస్తుతానికి ఐఎమ్ డేటింగ్. ఇండియాలో డేటింగ్ అంటే కష్టం బాబా. అవును, ఇండియా ఏంటి అక్కడ. అయినా అతను చాలా మంచివాడు. ఫ్యామిలీకి పరిచయం చేసా, వాళ్ళ ఫ్యామిలీని కలిశాను. అదే పెళ్లి ప్రిపరేషన్స్లో ఉన్నాం ఇప్పుడు. కానీ నేను అతనికి చెప్పాను పెళ్లి చేసుకునే ముందు నేను ఆర్థికంగా మానసికంగా కొంచెం స్థిరం పొందినప్పుడే ఒక 2-3 ఏళ్ళు అయిన తర్వాత అని చెప్పాను. నేను చాలా లక్కీ అలాంటి అతను నా లైఫ్లోకి రావడం. ఎందుకంటే అక్కడ వెస్ట్లో ఏంటంటే అంత తొందరగా ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేయరు. ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేసామంటే ఇట్ ఈస్ అ సైన్ దట్ వీఆర్ టేకింగ్ దిస్ ఫార్వర్డ్ సీరియస్లీ. రైట్. సో వాళ్ళందరికీ ఇంట్రడ్యూస్, ఇవాళ కూడా పొద్దున్న మా అమ్మతోటి మాట్లాడాడు ఇంటర్వ్యూ ముందు వీడియో కాల్లో. ఓకే. సో యా, అతను బ్యాంకర్. ఓకే. వాల్ స్ట్రీట్లో ఉంటాం ఇద్దరం. యా, అన్ని ఆర్థికంగా నాకు అడ్వైసులు ఇస్తాడు, నువ్వు ఇలా సేవ్ చేయాలి. నాకు పిచ్చి కదా, డొనేట్ చేసేయడం ఇష్టము, ఇంకోళ్ళకి బోనస్లు ఇచ్చేయడం ఇష్టము. అది చూసి నీకు పిచ్చె కింద అలా మొత్తం ఇవ్వకూడదు. కొంచెం ఇమోషనల్. నేను ఆర్టిస్ట్ కదా, ఎవరన్నా నా మనసుని కరిగిస్తే నేను వాళ్ళకి ఏదన్నా చేసేస్తాను. నాకు అలా అలవాటు. అతను నన్ను బ్యాలెన్స్లో పెడతాడు, కొంచెం ప్రాక్టికల్. అతను మంచివాడు, అతను కూడా చేస్తాడు, కానీ ముందు నిన్ను చూసుకోవాలి కదా నువ్వు అని నాకు చాలా మంచి సలహాలు. నా బిజినెస్కి, నాకు ఆర్థికంగా, డిసిప్లిన్, కొంచెం కోపం కూడా ఎక్కువ నాకు. సో అతను నన్ను కామ్ చేస్తాడు. సో యా, వెరీ లక్కీ. ఏజ్ డిఫరెన్స్ బాగుంది. 31. ఓకే. 24 నేను. యా, ఈరోజు మరి అమ్మాయిలు మీ ఏజ్ పిల్లలు మాకు అంత ఏజ్ గ్యాప్ వద్దు, మాకు 2, 3 లేదా 5 ఏళ్ళ లోపులోనే మాకు గ్యాప్ చాలు, అంత పెద్దాళ్ళు 7-8 ఏళ్ళు. నాకు ఒక్కడు 24 ఏళ్ళ వాడి బిల్స్ వాడు కట్టుకుంటూ, వాడు అద్దె వాడు కట్టుకొని, వాడు ఇవన్నీ చేసుకొని, వాడు మెచ్యూర్గా ఉన్నవాడు ఒకటి 24 ఏళ్ళు వాడిని చూపించండి, నేను వాడిని చేసుకుంటా. ఉండడు వాడు. నా అద్దె నేను కట్టుకుంటా, నా జీవితం నేను చూసుకుంటా. ఇన్ఫ్యాక్ట్ మా అమ్మని నేను చూసుకుంటా తప్పితే మా అమ్మ నుంచి నేను చిల్లిగవ్వ తీసుకోను. ఓకే. సో అందుకని అలాంటి వాడిని ఇంకోటి నాకు చూపించండి.
అది కూడా ఈ అమ్మాయి ఏంటి ఇటాలియన్ ఇట్ చేసుకుంటుంది ఇండియన్ ఎందుకంటే ఇండియన్నే నాకు చూపించండి, వాడివన్నీ పనులు చేసుకొని చూపించండి. ఈ మెచ్యూర్గా అమ్మ బుజ్జి కన్నా అని ఇట్లా పట్టుకోకుండా ఒకడిని చూపించండి, స్ట్రాంగ్ వాడు. పోనీ అలా ఉండి పొగరు ఉంటుంది కొంతమందికి, ఒళ్ళంతా పొగరు. నేను బిజినెస్ పెట్టేసా 22కి నేను పెట్టాను, నేను మామూలుగానే ఉన్నా కదా. అవును, బిజినెస్ పెట్టడం ఏం లేదు, రిజిస్ట్రేషన్ చేసుకొని పనికి పోయినట్టు నువ్వు ఇంట్లో నుంచి చేసుకోవాలి, దాంట్లో గొప్పేం లేదు. ఐఎమ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ చెప్తారు. ఆంటర్ప్రెన్యూర్ మళ్ళీ అమ్మ అన్నం ఉండాలి, అదే ఆంటర్ప్రెన్యూర్షిప్. నా నెత్తిలాగా ఉంది అది ఆంటర్ప్రెన్యూర్. రియల్ ఆంటర్ప్రెన్యూర్ లైఫ్ని కూడా చేతిలోకి తీసుకున్నవాడు. అమ్మ అన్నం పెట్టి ఎవడన్నా ఉద్యోగం చేసుకోగలడు. నాకు ఇక్కడ హాయిగా ఉంది ఇండియాలో ఉండడం. అమ్మ అన్నం భోజనం అయింది నాన్న కిందకి రా అంటే చాలా బాగుంది నిజంగా లైఫ్ ఇక్కడ. అక్కడని మీరే చూసుకోవాలి, మీరే తెచ్చుకోవాలి, వంట మీరే చేసుకోవాలి, గ్యాస్ ఉందా లేదా మీరే చూసుకోవాలి, గ్యాస్ అయిపోతే మీరే తెచ్చుకోవాలి, బట్టలు నేనే ఉతుకు, ఇస్త్రీ నేనే చెయ్యాలి. అక్కడ దోబి ఉండడు కదా, దోబి ఉండాలంటే 100లో అవుతాయి డాలర్స్, అది ఇక్కడ. సో అలా దొరకడం కష్టం. నేను అంటున్నా, నా కోసం అంటున్నా, ఇంకో 24 ఏళ్ళ అమ్మాయి బాగానే ఉంటుంది. నా లైఫ్ డిఫరెంట్, నాకు అలా డిఫరెంట్ వాడు కావాలి. అందుకనే నాకు పెద్దవాళ్ళు నచ్చుతారు, ఎందుకంటే వాడు నేను ఒకలా ఆలోచిస్తాం. వీడేంటి, వీడిని నేను చూసుకోవాలి, వీడికి నేను అన్నం బట్టి నేను ఆంటర్ప్రెన్యూర్ అంటే ఏంటి, నేను ఆంటర్ప్రెన్యూర్నే, నాకు అన్నం పెట్టు, నువ్వు నాకు మసాజ్ చేయి. ఇన్ఫాక్ట్ నేను కష్టపడి డ్యాన్స్ చేస్తున్నాను రోజంతా, నువ్వు కూర్చొని షోక్ గజ్జి సూట్ వేసుకొని ఆయన ఆంటర్ప్రెన్యూర్, ఆయన వైస్ ప్రెసిడెంట్ అంటే కరెక్ట్ నా మొహం. బయట పెత్తనం, ఇంట్లో ఏదో అంటారు కదా, ఇప్పుడు ఏదో అంటారు చూడండి సొసైటీలో, మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా సరే ఇంట్లో నాకు మొగుడు, ఇంట్లో తొత్తు బయట పెత్తనం. అవును, వాడు అలాగే ఉంటాడు. సో ఇప్పుడు ఇంతకీ పెళ్లి ఏ సాంప్రదాయ ప్రకారం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, దానికి ఇండియా ఇంకా యుఎస్, మేబీ ఇటలీలో కూడా ఒక చిన్నది చేస్తాము, ఎందుకంటే చాలా అతని ఫ్యామిలీ అక్కడే. మీరు ఇన్ని ప్లేస్ పెట్టవు బాబా, ఏదో ఒక ప్లేస్ పెట్టు, కష్టం కదా. ఇటలీ దానికి రండి, ఇటలీ అంటే విదేశాలు యుఎస్ కంటే ఇటలీ బాగా చేస్తాం. ఓకే, ఇంకా ఇటలీ బాగుంటుంది అందంగా. రైట్, యుఎస్ ఇండియా దాటి నా జీవితంలో అందరికి ఎక్కడికి వెళ్ళలేదు, సో ఇటలీ తీసుకెళ్తానంటారు. ఇటలీ వెళ్తే మీరు అక్కడ మూవ్ అయిపోతారు, అంతేనా? ఇంకా అక్కడ చేసుకోవాలి మీరు ఇంటర్వ్యూలన్నీ. మీకు తెలుసా తెలుగు ఈజ్ నోన్ యాజ్ ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్. ఎందుకంటే మన భాష ఎప్పుడు వావెల్స్ తోటి ఎండ్ అవుతుంది. ఇటాలియన్ కూడా యూరోప్ లో వవల్స్ తోటే ఎండ్ అవుతుంది మన భాషలాగే. మన కర్ణాటక సంగీతానికి ఎప్పుడు తెలుగు ఎలా వాడతామో అక్కడ వాళ్ళ శాస్త్రీయ సంగీతానికి ఎప్పుడు ఇటాలియన్ ఫస్ట్ లాంగ్వేజ్ వాడతారు, తర్వాతే జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్. ఇప్పుడు ఇంతకీ ఏ భాషలు నేర్చుకుంటున్నారు అయితే? ఇప్పుడు ఇటాలియన్ అది వెరీ ఈజీ లాంగ్వేజ్. ఇటాలియన్ నిజమా? ఇటాలియన్, ఫ్రెంచ్ ఇవి కష్టం కానీ ఇటాలియన్ మనకు చాలా ఈజీ, ప్రొనౌన్సియేషన్ కూడా చాలా ఈజీ. ఇటాలియన్ నేర్చుకుంటున్నా, తర్వాత ఆల్బేనియన్ కూడా నేర్చుకోవాలి కొంచెం. వాళ్ళకి అటువైపు అంత అతను యాక్చువల్లీ ఆల్బేనియన్ అని చిన్న దేశం అటుపక్కలే, ఆ దేశం నుంచి వచ్చాడు, ఇటలీలో పెరిగాడు. సో ఆ భాష కూడా నేర్చుకోవాలి నేను. చూద్దాం, ఇప్పుడు కూచిపూడి ఇవన్నీ చేస్తూ ఆ భాషలు కూడా నేర్చుకోవాలంటే కష్టం. అయితే 2-3 ఏళ్ళు ఆగాల ఇప్పుడు నేను ఇటలీ రావాలంటే? లేదంటే ముందు మమ్మల్ని కలిసి పార్టీలు చేసుకుంటా అంటే రండి. నాకేం అక్కర్లేదు, అందులో మీరు అతన్ని నేను తీసుకొస్తా. ఓకే, అతన్ని హైదరాబాద్ తీసుకురావాలి. యాక్చువల్లీ ఈ పాపం దీనికి ఈసారి రావడానికి ట్రై చేశాడు, అతనికి లీవ్ దొరకలేదు. అండ్ మా అమ్మమ్మ పోవడం వీటితోటి ఇప్పుడు వద్దని చెప్పాను నేనే. బట్ నెక్స్ట్ డిసెంబర్ తీసుకొస్తా. డన్.
అతనికి ఒకటే డైలాగ్ వచ్చు, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. అది గూగుల్ ట్రాన్స్లేట్ లో ఐ లవ్ యూ ట్రాన్స్లేట్ బాబు అది ఎవడు అన్నాడు తెలుగులో నేను ప్రేమిస్తాను ఎవరు ఐ లవ్ యూ చెప్పడం పరిపాటి. అసలు మన కల్చర్ లో ఐ లవ్ యూ కూడా ఏదో ఏడ్చావులే తిను. ఒకసారి వాళ్ళ కల్చర్ లో వాళ్ళ అమ్మ ఐ లవ్ యూ అని వాళ్ళ తల్లి చెప్తా ఉంటుంది. అవును అవును. ఇక్కడెక్కడ ఇంకా ఉన్నావా తగలడు మింగు. ఒక్కసారి మా అమ్మ నాకు ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్పలేదు, బట్ దట్ డజంట్ మీన్ షీ డజంట్ లవ్ మీ. ఇట్స్ నాట్ అ కల్చర్. నన్ను హగ్స్ చేసుకోము, చూడటానికి బాగున్నావే ముద్దుగా, అలాంటి తక్కువ మా ఇంట్లో. అవును అవును. అదేంటి కోతి మొహం వేసుకొని వచ్చావు అదే ఎక్కువ ఉంటుంది. బయట అందరూ పొగిడినప్పుడు నాకు డౌట్ వస్తుంది. మా అమ్మే చిన్నప్పుడు డౌట్ వచ్చేది, మీ అమ్మాయి చక్కగా ఉంటుందండి అనేవారు. అమ్మ కానీ నేను కోతిలా ఉంటానని చెప్పావు కదే. అది ప్రేమ. అమ్మ ఆగను. సో కన్ఫ్యూజన్ వచ్చేసేది చిన్నప్పుడు, ఏది రియాలిటీ అని, కోత బాగుంటానా మంగళతల్లో ఉంటారు మీకేంటి అసలు. అదే ఇప్పుడు మా అమ్మ ఏమంటుందో వినాలి ఇంటికి వెళ్ళిందా. నైస్. రియలీ మీరు కూచిపూడిలో ఎలా అయితే మీ మనస్ఫూర్తిగా సక్సెస్ఫుల్గా చక్కగా మీరు జర్నీ చేస్తున్నారు, పర్సనల్ లైఫ్లో కూడా అంతే సంతోషంగా హాయిగా మీ జీవితాన్ని సాగించాలని మీ పార్ట్నర్ తోటి మనస్ఫూర్తిగా సిగ్నేచర్ స్టూడియో నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. బాగుంది హ్యాంగ్ అవుట్. ప్రతిసారి హ్యాంగ్ అవుట్ అయినప్పుడు ఇంటర్వ్యూ చేశాను. మనకి ఇదే హ్యాంగ్ అవుట్ కదా. దట్స్ నైస్ రియలీ. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్సో January 15th మర్చిపోయాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ అసలు వచ్చిన కారణం మీరు ఇండియాకి వచ్చిన వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఇది కదా. ప్లీజ్ టెల్ us. సో మా అమ్మమ్మ పోయిన కారణంతో నేను January 15th 2023 మా అమ్మమ్మకి అంకితం చేసి ఒక నృత్య ప్రదర్శన లైవ్ మ్యూజిక్ తోటి చేస్తున్నాను. కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం రెండు కలిపి కూచిపూడితో. అది వెరీ న్యూ ఐడియా. హిందుస్థానీ మ్యూజిక్ తో కూచిపూడి యూజువల్లీ చెయ్యరు. చేసిన అమ్మమ్మ పేరున ఒక రాగం ఉంది దుర్గా అని. మా అమ్మమ్మ పేరు దుర్గా. సో ఆ రాగం తీసుకొని కూచిపూడి ప్రదర్శన చేస్తున్నాను. సో ఇక్కడ కొంచెం రవీంద్ర భారతి 6ంటికి సాయంత్రం January 15th తప్పకుండా రావాలి. మా అమ్మని ఎవరైతే మా అమ్మని కలుద్దామన్నారు చాలా మంది, మీ అమ్మని కలవాలని ఉంది, మీ అమ్మ సూపర్ హీరో, షీఈ్ అ సూపర్ హీరో. సో తనని మా అమ్మని కలవడానికి తప్పకుండా మా ప్రదర్శనకు వస్తే బాగుంటుంది. మీరు కూడా రావాలి. వెల్కమ్. డెఫినెట్లీ. ముగ్గురు వచ్చేసేయండి తప్పకుండా. బై ద వే టికెట్ ఏం లేదు, అందరికీ ఇదే ఆహ్వానం. ఇట్స్ ఫ్రీ యాక్చువల్లీ. ఎంట్రీ ఫీజు అది ఏం ఛార్జ్ చేయట్లేదు. సో అందరూ వచ్చి నిజంగా ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. థ్యాంక్స్ అలాట్. నమస్కారం, నా పేరు యామిని కల్లూరి. మీరంతా ఈ వీడియో నచ్చితే సిగ్నేచర్ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిగ్నేచర్ స్టూడియోస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.